హై డార్లింగ్స్, ప్రభావతి 2.2 వాయిస్ అనమాట. ఐ విల్ మిస్ దట్ వాయిస్ అబ్బా, సూపర్ వాయిస్. అది న్యాచురల్గా కాదులేండి, ఎవరో ఏదో దాన్ని మ్యానిపులేట్ చేసి ఉంటారు కానీ వాయిస్ని. ఎనీవే, చాలామందికి మన వీడియోస్ నచ్చుతున్నాయి, చాలామంది లైక్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్స్టాలో చాలా మెసేజ్లు వచ్చినాయి. సో నిజంగా థ్యాంక్ యూ. అలాగే మిగతా వాళ్ళు కూడా, ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు 2-3 సార్లు చూడండి, రివ్యూ ఖచ్చితంగా నచ్చుతుంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పటికి నచ్చి ఉంటుంది, ఇప్పటికి నచ్చిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉంటారు, నాకు తెలిసిపోతుంది. సో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం, సోది పక్కన పెట్టి. సో మ్యాటర్ ఏంటంటే, నిఖిల్ సోనియా వల్ల మ్యానిపులేట్ అవుతాడా అంటే, ఒక సోనియా వల్లే కాదు, అందరి వల్ల మ్యానిపులేట్ అవుతాడు. నేను ఫస్ట్ నిఖిల్ని చూసి స్ట్రాంగ్, తర్వాత అనుకున్న వీక్, తర్వాత అనుకున్న ఇంకా చాలా అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. బట్ నాకు ఈరోజు క్లియర్ కట్గా ఒక అభిప్రాయం కలిగింది నిఖిల్ మీద. ఏంటంటే, నిఖిల్ నేచర్ అది, ఎవరేం చెప్పినా అది వింటాడు, అది నమ్ముతాడు. అలా దాని వైపు డెసిషన్ మేకింగ్ ఉంటుంది టువర్డ్స్ దట్ టైం, ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఈ నిఖిల్ని ఈజీగా ఎవరైనా మ్యానిపులేట్ చేయొచ్చు. బట్ నాకు నిఖిల్ ఈరోజు ఒక పాయింట్లో సూపర్గా నచ్చాడు. దేనికి? సోనియా గుడ్డిచ్చినందుక అంటే కాదు. నిఖిల్ అనే కాదు, బిగ్ బాస్ హౌస్లో నాకు నా పర్సనల్ ఒపీనియన్, నాతో పాటు చాలామంది బిగ్ బాస్ ఫ్యాన్స్కి ఒపీనియన్ ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఈజ్ గేమ్, అలా ఆడేవాళ్ళే ఆడియన్స్కి నచ్చుతారు. చాలా మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్కి గేమ్ని గేమ్ లాగా ఆడాలి. మనకు బయట ఫ్రెండ్షిప్లు ఉంటే ఆ ఫ్రెండ్షిప్లు చేసిన కంటెస్టెంట్లు వస్తారు, లోపల ఫ్రెండ్షిప్లో అవుతాయి, లోపల బాండింగ్లో అవుతాయి. అన్నీ జరిగినా సరే గేమ్ని గేమ్లో ఆడేవాళ్ళే ఈ బిగ్ బాస్ హౌస్లో ఉండగలరు, వారినే ప్రజలు ఆదరిస్తారు. సో ఈరోజు జరిగింది అదే. తను సోనియా గుడ్డిస్తాడని అందరికీ తెలుసు, సీతకు కూడా తెలుసు, అయినా సీత ఇచ్చింది, అదే మ్యాజిక్. సో అందరికీ తెలిసిందే, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత తను గనక సోనియాని చీఫింగ్ చేయాలంటే డైరెక్ట్గా ఇవ్వకపోయినా సరే యాక్టింగ్ చేసి ఇచ్చేయచ్చు. అంటే నేను చాలా పొడుగ్గా ఉన్నా, టాస్క్ ఏదైతే ఆడారో నేను చాలా పొడుగ్గా ఉన్నా, నా వల్ల కాలేదు, నేను బ్యాలెన్స్ చేయలేకపోయా, మోకాళ్ళు అవ్వలేదు, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, ఆయనకి షోల్డర్ పెయిన్ ఉంది, సో షోల్డర్ పెయిన్ ఉంది, నేను షోల్డర్ పెయిన్ ఇచ్చేయలేకపోతున్నానని ఏదో విధంగా చేసినా గివప్ ఇచ్చేసి సోనియాని చీఫ్ చేయగలడు. కానీ అలా చేయలే నిఖిల్. నాకు ఈ పాయింట్లో మాత్రం నిఖిల్ పిచ్చిగా నచ్చాడు. గేమ్ ఈజ్ గేమ్, గేమ్ అంటే గేము, ఇది నా పర్సనాలిటీ అని చెప్పాడు. ఆ పర్సనాలిటీ మాత్రం ఐ లైక్ ఇట్, సూపర్, ఎక్సలెంట్. సో ఇలాగే ఇంకా ముందుకు దూసుకెళ్ళాలి నిఖిల్ అని చెప్పి నేను కోరుకుంటున్నా. లెట్స్ సీ ఏమైద్దో ఏంటో. నెక్స్ట్ చూడండి, బిగ్ బాస్ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు అని చెప్తా ఉంటాను. చూడండి, మనకి బిగ్ బాస్ అనేది లైఫ్లో కూడా చాలాసార్లు మనకు అవకాశం వస్తుంది. వచ్చినప్పుడు మన నోటితోలతో మనల్ని వాల్యూని మనమే తగ్గించుకుంటాం. ఈరోజు అభయ్ రైస్ చేసిన పాయింట్లు చాలా వ్యాలిడ్ పాయింట్లు, కాకపోతే ఏంటంటే దానికి ముందు చూపించిన నోటితోల వల్ల అనవసరమైన విషయాల్లో బిగ్ బాస్ టీంని కానీ బిగ్ బాస్ని కానీ వాళ్ళ మీద నోరు పారేసుకోవడం వల్ల తన తర్వాత రైస్ చేసిన పాయింట్స్కి వాల్యూ లేకుండా పోయింది. సో ఎప్పుడైనా సరే మనకి కరెక్ట్ పాయింట్ కరెక్ట్ దొరికినప్పుడు మాత్రం మనం గట్టిగా మాట్లాడాలి, లేని చోట ఉండాలి. అంతేగాని ఇష్టం వచ్చిన నోటితోలు చూపిస్తే మాత్రం అది లైఫ్లో మనకి ఉపయోగపడదు. సో ఈరోజు అభయ్ వల్ల అదే అయిందన్నమాట. బెలూన్స్ టాస్క్లో ఆయన ఓడిపోతే దానికి బిగ్ బాస్కి సంబంధం లేదు. అందులో నువ్వు బిగ్ బాస్ని బ్లేమ్ చేసి ఏం చేస్తావు, ఆ తర్వాత నుంచి బిగ్ బాస్ మీద వరుసగా సెటైర్లు వేస్తూ వస్తున్నావు. కానీ ఈరోజు రైస్ చేసిన పాయింట్ రైట్, బట్ రివర్స్లో దెబ్బలు తినాల్సి వచ్చింది. నిజంగా క్లారిటీ లేదో నాకు కూడా అనిపిస్తుంది. అసలు ముందెందుకు ముగ్గురిని చెప్పాలి, అర్ధరాత్రి పిలిచి ఎందుకు దెబ్బలు పెట్టాలి, దాని తర్వాత రోజు ఎందుకు మళ్ళీ ఒకటే చీఫ్, అసలు మీ ముగ్గురు కూడా కాదని చెప్పాలి. అర్ధరాత్రి నుంచి ఉదయం లోపల ప్రత్యేకంగా ఇంకేం జరగలేదు, అంతకన్నా బూతులేదు, ఎట్లా అర్ధరాత్రి చెప్పేచ్చు కదా. సో మీరు ముగ్గురు అని చెప్పి ఆయన అనౌన్స్ చేసినప్పుడు వీళ్ళు గట్టిగా రికార్డ్ ఇచ్చారు, ఏంది ఇందులో అడ్వాంటేజ్ ఏముంది, బొంగు అసలు మీ క్లారిటీ ఉందా, బొంగు ఏముందని చెప్పి అన్ని మాట్లాడినాడు. దాని తర్వాత రోజు మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడే చెప్పేసి ఉంటే అయిపోయేది, అర్ధరాత్రి పిలిచినప్పుడు అప్పుడే చెప్పేసి ఉంటే అయిపోయేది. మళ్ళీ దాని తర్వాత రోజు పెట్టి అసలు మీకు అర్హతే లేదు, మీరు తీసేయండి అని చెప్పి. సో ఇప్పుడు ఒక చీఫ్ ఉంటారా అంటే స్టిల్ నాకు నేను ఇందాక చెప్పిన రివ్యూకి స్టాండ్ అయి ఉంటా. ఒక చీఫ్తో ఎలా అవుతుంది, క్లాన్స్ అంటున్నప్పుడు. సో రెండో చీఫ్ ఉంటాడు, మేబీ వీకెండ్ వీళ్ళకి ఏమనిపించింది అంటే మధ్యలో టీంలో డిస్కషన్ జరుగుతున్నప్పుడు కొత్త ఐడియా వచ్చి ఉంటుంది, అన్న మనం ఇలా చేద్దాం, రేపు నాగార్జున వచ్చినప్పుడు ఆయన దగ్గర వీళ్ళని తిట్టిచ్చేసి వీళ్ళని ఇచ్చేసి అప్పుడు ఒక చీఫ్ని ఆయన ద్వారా సెలెక్ట్ చేయటం, లేదంటే అప్పుడు ఒక ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పి వాళ్ళందరూ సారీలు చెప్పించి ఒక ఛాన్స్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ముగ్గురికి కాంపిటీషన్ పెట్టి చీఫ్ని సెలెక్ట్ చేయటమో అలా ఏదో అనుకుని ఉంటుంటారు. సో ఇంకో చీఫ్ ఉంటాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అదర్వైజ్ చీఫ్ ఏముంది, ఇంకా కెప్టెన్ అన్నా చీఫ్ అన్నా ఏదన్నా ఒకటి అని 3 రూములు ఎందుకు, 3 రూములు కాస్త 2 రూములు అయినాయి, 2 రూములు కాస్త 1 రూమ్ అయితే ఆ బెడ్రూమ్లు ఎందుకు, ఇంకా అర్థమవుతుంది కదా మీకు నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో నాకు అసలు నిజంగా లాజిక్ లెస్గా అనిపించింది. ఈ పాయింట్తో వ్యాలిడ్ నేను అగ్రీ చేస్తాను. బట్ ముందు చూపించిన నోటుదల వల్ల ఈ పాయింట్స్కి వాల్యూ లేకుండా పోయింది అబ్బాయి. దట్ ఈస్ ద ప్రాబ్లం. మనసుకి ఏదనిపిస్తే అది చెప్పేస్తా, మనసుకి ఏదనిపిస్తే అది అనేస్తా అంటే కాదు. రైటే, మనసుకి ఏదనిపిస్తే అది చెప్పచ్చు, బట్ దాంట్లో ఒక ఇది ఉండాలి కదా. ఒక్క నిమిషం ఉండండి, సారీ ఏం లేదు, ఆ లైవ్ రికార్డింగ్ పెట్టాను, అదేమో సౌండ్లు చేస్తూ ఉంది, ఏదైనా తప్పకంటే స్ట్రైక్ పడిపోద్ది. సో అదనమాట సంగతి. నెక్స్ట్ నిఖిల్ సోనియా విడిపోతారంటే చాలామంది అన్న నిఖిల్ ఫ్యాన్స్ అందరూ సోనియా నిఖిల్ విడిపోతారంటే అది అవ్వదమ్మా,
అది అవ్వదు, నేను మీకు రాసేస్తాను. అది ఎవరో ఒకరు ఎలిమినేషన్ అయ్యేదాకా మాత్రం అవ్వదు. జరగని పని. వాళ్ళు చాలా క్లోజ్ బాండ్ అయిపోయింది. నేను రాంగ్గా చెప్పట్లేదు, వాళ్ళ బాండింగ్ కోసం మదర్ సన్ అవ్వండి. నేనే చాలాసార్లు క్లారిటీగా చెప్పాను ఇది అలాంటి రిలేషన్ లేదనుకుంటా అని చెప్పి. సిస్టర్ బ్రదర్ అనుకున్న ఏ రిలేషన్ అయినా సరే నాకు రిలేషన్ సంబంధం లేదు, కానీ బాండింగ్ మాత్రం క్లోజ్గా ఉంది. సో క్లోజ్గా ఇన్ ద సెన్స్ నాట్ ఇన్ దట్ వే, రాంగ్ వే అగైన్. సో అలా ఉంది కాబట్టి వాళ్ళు విడిపోయే సమస్య లేదని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్, సోనియాకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా? ధోని ఎందుకు పెద్దగా చెప్పుకుంటుంది లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయా అంటే, సోనియాకి నిజంగానే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఈ రోజే మంచి ఎగ్జాంపుల్ జరిగింది, నేను మీకు చెప్తాను. సో ఇంక ఎపిసోడ్ రివ్యూ స్టార్ట్ చేద్దాం. వీడియోని లైక్ చేసి చూడండి, లాజికల్గా ఉంటాయి పాయింట్స్. సో మీరు కూడా మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి రెస్పెక్ట్ఫుల్గా. మన ఏ కంటెస్టెంట్ని ట్రోల్ చేయొద్దు, ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. కామెంట్స్కి రిప్లై ఇచ్చేటప్పుడు కూడా కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఇవ్వండి. థ్యాంక్ యూ. సో నబీల్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యా, నబీల్ నాకు ఇలా ఎవరు నచ్చట్లే అన్న, డీజే టిల్లీలో ఉంటాడు నబీల్ కొంచెం అలా మాట్లాడుతూ ఉంటాడు. గేమ్లో ఒకలాగా, మానవత్వంలో ఒకలాగా, ఇందిరాబాయి ఇదంతా అని చెప్తుంటే ప్రేరణ అందరూ ఫేక్, ఊరికే ఫేక్ అంటే అబ్బాయి నాకు కూడా తెలుసు అంట. తెలిసి ఏం పీకినావున్నా, నువ్వేం పీకలేదు. తెలిసిన తర్వాత అంతా అయిన తర్వాత వెళ్ళి అగ్గి చేసుకున్నావే. పాపం వీళ్ళందరూ నిన్ను నమ్ముకొని ఉంటే నువ్వు వెళ్ళి వాళ్ళతో కలిసిపోతే ఎలా అన్నా ఇదంతా. నిఖిల్ గేమ్ గట్టిగా ఆడదాం విష్ణుప్రియ చెప్తున్నాడు. ఎక్స్ట్రా డైలాగులు ఏమి వద్దు, ఆ నిన్ను పృథ్వీని నేను ఆపలాగా చచ్చిపోతున్నాను, నా వల్ల కావటం లేదు, మీ నోటు తొలవాలా అని చెప్పి. అది అభయ్ ఇక్కడ నేను బ్లేమ్ తీసుకుంటాను యాజ్ అ చీఫ్గా. మీకు ఏదైనా అయితే నేను పర్సనల్గా వచ్చి సారీ చెప్తానంట. ఎవరికి కావాలి నీ సారీ? ఎవరికి కావాలి? మనకంటే డైలాగ్ మనకంటే మనసులో ఎవరికి కావాలి నీ సారీ? ఎందుకు, ఏం ప్రయోజనం? నువ్వు సారీ చెప్తా కంటెంటర్షిప్ తిరిగి వచ్చిద్దా? నీ వల్ల కదా ఇదంతా ఏంది? నువ్వు అంత రిటార్ట్ చూపించాల్సిన అవసరం ఏంది? సో అంత రివర్స్ అవ్వాల్సిన అవసరం ఏంది? అయిన చోట అవ్వాలి, కానీ నీ బెలూన్స్ టాస్క్ ఓడిపోతే నువ్వు సంచాలకుతో నీకున్న బాండ్ వల్ల నువ్వు సరిగ్గా ఆర్గ్యూ చేసి నీ పాయింట్స్ చెప్పకుండా సంచాలక డెసిషన్ ఫైనల్, నేను అసలు దావిడితో ఏం మాట్లాడను, నాకు మీరు రాసి చెప్పండి. అదే సినిమాలో ఉంటుంది, మూసుకొని కూర్చొని పోల చొక్క అంటే, ఇక్కడ ఎవరో నన్ను పోల చొక్క అన్నారు, లెక్చరర్ వచ్చి సారీ చెప్పాలి అని చెప్పి ఆయన సునీల్ వేసి గురించుంటారు కదా, అలా ఉంది. ఆవిడెవరో డెసిషన్ చెప్పడం ఏంది, నువ్వు వెళ్ళి బిగ్ బాస్తో గొడవ పడటం ఏంది? నాకు అర్థం కాల. ఇదే నాకైతే రేపు నీ దుమ్ము దులిపేస్తారు అనిపిస్తుంది నాకు. సారీ చెప్పి ఏం ప్రయోజనం? ఏం చెప్తే మాత్రం అయిపోతుంది ఏదైనా. నెక్స్ట్ విష్ణుప్రియ అలా చెప్తున్నట్టుంది నాకు. అసలు పోవే చీ తూ అలా మొహాల మీద ఏమనకండి అంట. నైన్కి క్యారెక్టర్లెస్ అంట, క్యారెక్టర్లెస్. దట్ ఈస్ వై షీ డిడెంట్ రియాక్టెడ్ వెన్ పృథ్వీ వాస్ గాట్ మస్ట్ బి క్రేజీ అని చెప్పి వీళ్ళు ఇంగ్లీష్లో జుమ్ జుమ్ మరి వెళ్తూ ఉంటారు. సో అలా అనొద్దు అది అంటుంది. ఒకటి మాత్రం నేను విష్ణుప్రియకి మాత్రం ఒక టైంలో పడిపోయినవా, వాళ్ళందరూ లాస్ట్లో వెళ్ళి కూర్చుంటే ఆ రూమ్లో వెళ్ళి, అబ్బాయి అన్న నువ్వు ఎందుకో డైరెక్ట్గా వెళ్ళిపోతావేమో అనేసి వస్తుంది. మన బాధ ఏంటంటే అబ్బాయి కోయిట్లు తక్కువగా ఉన్నాయి. సీత ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఓట్లు వేసుకోండి, సీత కూడా డేంజర్ జోన్లో ఉంది. సో అబ్బాయి కనుక నిజంగా వెళ్ళిపోతే వీళ్ళు ఏమనుకుంటారంటే ఓట్ల వల్ల అవ్వలేదు, బిగ్ బాస్ని తిట్టడం వల్ల వెళ్ళిపోయాడు అనుకుంటారు వీళ్ళు పిచ్చోళ్ళు. నాకు అదే అనిపిస్తుంది. బయట ఆడియన్స్ నుంచి ఎంత ఇంపాక్ట్ వచ్చిందన్నది వీళ్ళకి అర్థం కావట్లేదు. సో అబ్బాయి ఐఎమ్ సూపర్ డూపర్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. ఏంటి అసలు మీరు మాటలు మాత్రం వదలకండి అని చెప్పిన పేరున నాకు జస్టిఫికేషన్ ఉంది. ఆ క్యారెక్టర్లెస్ దానికి. దీన్ని కూడా రేపు నాగార్జున క్వశ్చన్ చేస్తారు. రేపు సపరేట్గా వీడియో చేద్దాం. మార్నింగ్ అది కానీ నైటే అలా రికార్డ్ చేస్తున్నాను, కానీ అన్సీన్ ఎంత కవర్ అయిపోయింది ఎపిసోడ్లు వచ్చినాయి. బట్ మంచి ఏమైనా డిస్కషన్స్ ఉంటే మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అంటే ప్రేరణ జస్టిఫికేషన్ ఉందంటే, యష్మి ఎంత ట్రిగ్గర్ అయ్యేట్టు మాట్లాడుతుంది సోనియా కోసం అంటే, ప్రేరణ కట్ చేసి అన్న 10 years నువ్వు ఫ్రెండ్షిప్ ఎలా చేసావు అన్న అమ్మాయితో అని. బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టు జనాలు బయట ఉంటారంటే అలా ఉండరు. ఇక్కడ ఎందుకు అలా ఉంటారంటే ఇక్కడ ఆ ప్రెజర్ అలా ఉంటుంది. గేమ్లో సర్వైవల్ కావాలి, టాస్క్లో ఆ ప్రెజర్ ఉంటుంది. ఒకసారి మనల్ని మనం కోల్పోతాం. వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కాదు, ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ బిహేవియర్ రాంగ్ అంతే. నెక్స్ట్ మళ్ళీ వేరే సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ వేరేగా ఉండొచ్చు. అందుకని బిగ్ బాస్ దాకా తీసుకోవాలి, అయిపోయింది, ఇంకా అంతే వదిలేయటమే దాన్ని. ఇంకా దాన్ని వాళ్ళ పర్సనల్ లైఫ్కి మనం క్యారీ చేయకూడదు. వాళ్ళ నెక్స్ట్ లైఫ్లో ఏం చేస్తున్నారు అనేది క్యారీ చేయకూడదు దాన్ని. అబ్బాయి పృథ్వీని నువ్వు మనిషివా రౌడీవా అని అడగకపోతే నీ పేరు మార్చుకుంటా అంట అన్నా. నువ్వు డైలాగ్ చేసావు కదా, దీన్ని వాళ్ళు వాడి నిన్ను కూడా ఎలాగ అడుగుతారు ఏదో ఒకటి. అసలు నువ్వేం లీడర్వి అన్నట్టు క్వశ్చన్ చేస్తారు చూడండి. నిఖిల్ మణికంఠ మధ్యలో మంచి డిస్కషన్ అయింది. సో మణికంఠ స్పోక్ ఈజ్ హార్ట్ అవుట్ అని అనిపించింది అనమాట. నిన్న చూసావా, నిన్న కూడా నా బిహేవియర్ ఇలాగే ఉందా అంటే నాకేం తెలియదు అని చెప్తున్నాను మణికంఠ. వదిలే నాన్న అని చెప్తున్నాడు. అంటే నీకు నిన్న కూడా అనిపించిందా లేదా అంటే అనిపించింది అని చెప్పాడు అనమాట. నేను అసలు డిస్కస్ చేయను, నాకు ఫ్రెండ్షిప్ కావాలంతే. సో గేమ్ని గేమ్ లాగానే చూస్తాను, ఫ్రెండ్షిప్ని ఫ్రెండ్షిప్ లాగే చూస్తాను. యాక్చువల్గా తీసుకెళ్ళాపాడు నిఖిల్, అలా తనతో ప్రవర్తించిన విధానాన్ని తీసుకెళ్ళాపాడు. బట్ గేమ్ని గేమ్ లాగే చూస్తాను అందుకంటే ఇంక తప్పదు. నేను సింపుల్గా చెప్తున్నాను నిఖిల్, నేను రఫ్గా ఆడాను చెప్తే నెగిటివ్గా ఆడలేదు అని. రఫ్గా ఆడటం ఏంటి, నెగిటివ్గా ఆడటం ఏంటి అర్థం కాల నాకు. సో యాక్చువల్గా ఏంటంటే నిఖిల్ చేసిన తప్పు, వాళ్ళ సైడ్ ఒక మిస్టేక్ ఉంది. వీళ్ళు ముట్టుకోము, గుడ్లు ఇటు ముట్టుకోము అటు ముట్టుకోమని చెప్పిన తర్వాత ఫస్ట్ మెల్లి ముట్టుకుంది సోనియానే.
సో నిఖిల్ అక్కడ సోనియా ముట్టుకుందన్న సరిగ్గా రెస్పాండ్ అవ్వాలి. దీనికి కూడా నాగార్జున గారు క్వశ్చన్ చేస్తారు అనుకున్నా, మీరు అలా పెట్టుకున్నప్పుడు నువ్వు సోనియాని ఎందుకు ఏమీ అనలేదని చెప్పి. చూద్దాం. నిఖిల్ ప్రేరణ ఎందుకు లాగింది అది అని చెప్తుంటే, మరి నేను చెప్తున్నా నీకు నువ్వు వినడం లేదు, నేను ఏం చెప్తున్నా సరే అంటే నువ్వు అరకు నువ్వు నేను మామూలుగా డిస్కస్ చేస్తున్నా కదా, నీలో ఈ యాంగిల్ నచ్చలేదు నిఖిల్ అని చెప్పాడు. నువ్వు ఇది కాదు, నువ్వేంటో నాకు తెలుసు, నీకు అర్థం కావటం లేదు, నేను రిసీవ్లు ఇచ్చి చేసుకోలేకపోతున్నా, నువ్వేం చేస్తున్నావు ఏంటి అన్నది, సో నువ్వు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు తెలుసా, నువ్వు చెక్ చేసుకో అని చెప్పాడు. సో నిఖిల్కి దీనివల్ల రియలైజేషన్ ఏమైనా వచ్చింది అంటే ఏమీ రాదు. ఓన్లీ ఎవరేం చెప్పినా ఎవరికేం అర్థం కాదు. ఓన్లీ వీకెండ్ వచ్చి నువ్వు ఇలా చేసాను నాగార్జున గారు చెప్తే ఓకే, లేదంటే లేదు. దీని తర్వాత ఒక హగ్గు, ఈ హగ్గుని కట్ చేస్తే వీళ్ళిద్దరి మధ్యలో అక్కడ కట్ చేస్తే ఇంకో ముగ్గురు హగ్ చేసుకున్నారనమాట. సోనియా, నిఖిల్ అండ్ అభయ్ హగ్. ఇందులో సోనియా సెల్ఫ్ నామినేటెడ్ అని చెప్పి అభయ్ హగ్ చేసుకుంది. నిఖిల్ వీడు నేర్పించాడు, రెచ్చగొడితే రెచ్చిపోకూడదంట, వీడియో రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు అని చెప్తే అభయ్ నేనెక్కడ రెచ్చిపోయాను రా అంటే సోనియా ఏం కాదు నీ గొంతు పోయినట్టుంది, దా హ్యాపీగా తినరా మళ్ళీ ఆడుకుందాం అని చెప్పి తీసుకెళ్ళారు. అక్కడ నీ కోసం వాళ్ళందరూ వెళ్తే ఇంత గొడవపడి, నీకోసం అని కాదులే, నీ క్లాన్ కోసం అంత గొడవపడి అంత పాపం అన్ని దెబ్బలు తగిలించుకుని అంత ఇబ్బంది పడుతుంటే, ఒక పక్కపలసిన వ్యక్తి ఆడ ఏడుపు పాపం ఆ రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటే, ఇద్దరు అమ్మాయిలు అంత కష్టపడుతుంటే, కొంచెం ఏజ్డ్ పర్సన్ ఆయనకి ఇది కాకపోయినా ఆయనకి ఆయాసం వస్తున్నా ఏంటి మీరు చేస్తున్న పని ఏంది, వాళ్ళ టీం వాళ్ళని మళ్ళీ వీళ్ళు ఫేక్ అయ్యి అని చెప్పి మళ్ళీ వెళ్ళి వాళ్ళతోనే అది చేసుకుంటారు అంటే వాళ్ళు డిమోరలైజ్ అవ్వరు అక్కడ. నెక్స్ట్ సోనియా యష్మి మీద తనకు బాధని చెప్తుంది, ఆమె గేమ్లా చూడటం లేదు, సో అలా చూస్తే బాగుంటుంది కానీ పర్సనల్గా వెళ్ళిపోతుందని. ఏంటంటే వెనకాల నుండి గేమ్ ఆడుతున్నావు, అబ్బాయిలు పంపిస్తున్నావు, దమ్ముంటేరా వస్తున్నా చూపిస్తాను అలా అంది యష్మి, ఇలా అందని చెప్పి బాధపడుతుంది. సో ఈవిడ కూడా ఇలా మాట్లాడినందుకు నాకు నచ్చలేదని నామినేట్ చేసిద్ది, ఆవిడ కూడా నామినేట్ చేసిద్ది. మనం మళ్ళీ ఒక యుద్ధాన్ని చూడబోతున్నాం మండే. నెక్స్ట్ అబ్బాయి వాళ్ళ టీంతో మాట్లాడుతున్నాడు, నువ్వు బిగ్ బాస్ కాదు బొంగులో బాస్ కదా, బయాస్డ్ బాస్ అంట. నేను ఇంటర్వ్యూ వెళ్ళినా, నేను బయట ఒకవేళ నన్ను ఎలిమినేట్ చేసినా, నేను ఒకవేళ బయట ఇంటర్వ్యూకి వెళ్ళినా నేను ఎలాంటివే చెప్తా అన్నాడు. ఇంత మాటలు మాట్లాడితే ఎవరు నూరుకుంటారా? సో చెప్పేదానికి ఒక విధానం ఉంటుంది. ఇలా బాధ ఏంటంటే నిన్న గేమ్ ఒక టాస్క్ అయింది కదా, ఆ బాల్స్ వేసే టాస్క్, అప్పుడు లీడ్లోకి వచ్చారు. లీడ్లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఒక ఎలిమినేషన్ చేయాలి కదా, ఎందుకు చేయలేదని చెప్పి. ఎందుకు చేయలేదని నువ్వు ఆలోచించాలి. ఏంటి మా టీంకి ఇక్కడ ఏం అడ్వాంటేజ్ అవుతుంది, మా టీం తొక్కేస్తున్నారంటే ఏదో చేస్తున్నారు వాళ్ళు, అంటే ఆడియన్స్లో మనకి ఏమైనా ఇస్తున్నారా, వేరే వాళ్ళ క్యారెక్టర్స్ ఇంకా ఎక్స్పోజ్ అవ్వాలి. ఇప్పుడు వీళ్ళకి ఛాన్సెస్ వీళ్ళు ఏం చేస్తారు, పృథ్వీనో నిఖిల్నో తీసేస్తే ఏముంది, అలా ఆలోచించాలి కదా. నువ్వు అన్ని విధాలుగా 360 degreesలో ఆలోచించాలి. ఒక క్లాన్ ఆలోచిస్తే అలాగా, ఒక ఇండివిజువల్ ప్లేయర్ లాగా, ఒక బిగ్ బాస్ గేమర్ లాగా ఆలోచించాలి. ఏంటి వాళ్ళ క్యారెక్టర్స్ ఎక్స్పోజ్ చేస్తున్నాడేమో బిగ్ బాస్, వాళ్ళు ఇంకా గేమ్లో ఉంటాను కదా ఎక్స్పోజ్ అవుతారు, గేమ్లో లేకుండా పక్కకి వెళ్ళుతుంటే వాళ్ళేం ఎక్స్పోజ్ అవుతారు. నబీల్ అంత ప్లేయర్, నబీల్ కానీ గేమ్లో ఉంటే ఎన్ని గొడవలు అయ్యావు, నబీల్ని తీశారు, ఏముంది ఫుటేజ్ నబీల్ది, ఏమీ లేదు. సో నేను ఇంటర్వ్యూకి వెళ్ళి ఎలాగే చెప్తాను, టార్గెట్ చేస్తున్నట్టున్నారు, పాయింట్లెస్, బేస్లెస్, వరస్ట్, అసలు ఏదొస్తే ఎంత మాటలు వస్తే అంత మాటలు అంటా ఉన్నాడు అనమాట. నేను ఎందుకు పెట్టావు గేమ్, నువ్వు నిజంగా నీకు ఎవడు రాస్తున్నాడు నీకు దిమాగ్ లేదు, ఒకడికో రూల్ ఇచ్చి ఇంకొకరికో రూల్ ఇచ్చి ఏంటి ఇదంతా టాస్క్ అయిపోయాక ఫైనల్ కౌంట్ ఎవరికి ఉంటే వాళ్ళకి ఇవ్వాలి కదా ఒక అవకాశం, ఎవరైనా తీసేయని నేను చెప్పాలి కదా, చెప్పలేదు అది అని చెప్పి. సో ఇది ఏం ట్విస్ట్లు అన్నారు, ఇది బొక్కలో ట్విస్ట్. అమ్మాయి ఇన్ని మాటలు నాకు ఎందుకు బాబు అంత ఆయాసపడుతుందో అనిపించింది. ట్విస్ట్ కాదు ఇది, కేర్లెస్నెస్ అంటే ప్రేరణ, లిమిట్లెస్ కేర్లెస్నెస్ అని. ఇప్పుడు బిగ్ బాస్ ఎందుకు వీళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చాడంటే, తాను చెడిని కూడా వనమంతా చెడిచిద్దని చెప్పి ఈయన వల్ల మిగతా వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యి అందరూ ఇలాగే మాట్లాడతారు, దీన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి కంట్రోల్ చేశాడు. ఇక్కడ వరకు నాకు బిగ్ బాస్లో నాకు తప్పు అనిపిలా, అక్కడ తీసేయలేదు అని చెప్పి ఒక ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పి నాకు తప్పు అనిపిలా. మేబీ పృథ్వీని తీసేస్తే పృథ్వీ ఇంకా ఎక్స్పోజ్ అవ్వడం, అంటే తనేంటన్నది ఆడియన్స్కి తెలియాలి, తనేంటన్నది మిగతా హౌస్మేట్స్కి తెలియాలి, తనేంటన్నది తనకు తెలియాలి అన్న ఒక ఛాన్స్ ఇస్తున్నాడేమో అనిపించింది. నిఖిల్ కోసమైనా సరే, ఎవరికోసమైనా ఎవరిని తీసేసినా సరే. యష్మి ప్రేరణ మాట్లాడుకున్నారు, యష్మి పృథ్వీని 70% స్టాప్ చేయొచ్చబ్బా, నిఖిల్ అలా కాదు అంటే. వీళ్ళు ఏమంటారుకున్నారంటే, వీళ్ళు పృథ్వీ కన్నా నిఖిల్ని డేంజర్గా వస్తున్నారు, నిఖిల్ 70% స్టాప్ చేయొచ్చంట, నీకు పృథ్వీని అలా 70% స్టాప్ చేయొచ్చంట, నిఖిల్ అలా కాదంట, నిఖిల్ రింగా రోజులా తిప్పిసిరేస్తున్నాడు అని చెప్తే ప్రేరణ తిప్పిసిరేసాడంటే, యష్మి కూడా తిప్పిసిరేసాడు. అందుకని అమ్మో నేను నిఖిల్ జోలికి వెళ్ళలేదు, నేను పెద్దగా ఇంక పృథ్వీ దగ్గరికి వెళ్ళానని చెప్పి చెప్పుకుంటున్నారు. యష్మి నేనేమన్నా అంటే, సోనియా చాలా కన్సర్న్ చూపిస్తుంది కదా, సిస్టరు మదరు ఏదో ఒకటి వాళ్ళ రిలేషన్ ఏదైనా సరే, మరి పృథ్వీని ఎందుకు కంట్రోల్ చూపించట్లేదు, పైగా రచ్చగొడుతుంది, నువ్వు పోరా అని చెప్పి. అసలు వాళ్ళ టీంలో మంచి పాయింట్ చెప్పింది యష్మి, ఇది మాత్రం వాళ్ళ టీంలో వాళ్ళే నామినేట్ చేశారు కదా నీకు అగ్రెషన్ అని చెప్పి. సీత నామినేట్ చేసిందా, ఇంకెవరు నామినేట్ చేసినట్టున్నారు, సీత నామినేట్ చేసినట్టుంది, ఇంకెవరు చేసినట్లేదు. నెక్స్ట్ ఇక్కడ ఓం గారు ఏమంటారంటే, ఇప్పుడు మనీ ఉన్నాడు అనుకో, ఏదైనా చేశాడు అనుకో, మనం కంట్రోల్ చేస్తాం కదా అని ఒక ఎగ్జాంపుల్ చెప్తే, అన్నా
నన్ను కంట్రోల్ మీరు చేసేది ఏంది, మనీ అఫెండ్ అయ్యాడు అనమాట. మనీ ఏంటంటే ఇది నా గురించి ఎవరైనా చెప్తే అన్నీ తీసుకోలేడు, నేను బయటికి వెళ్ళిపోద్ది, నేనేదో చేస్తున్నట్టు వీళ్ళేదో నన్ను కంట్రోల్ చేస్తున్నట్టు, నేనేదో శిష్యులు నుంచి చాలాసార్లు చెప్పాను కదా, అదే ఆ మోడ్లోకి వెళ్తుంది అనమాట మనీది. నెక్స్ట్ ప్రభావతి వచ్చింది. హలో డార్లింగ్స్, మీ అందరూ చాలా కష్టపడినందుకు చాలా సంతోషం, నా ఎక్స్ నాకు ఇచ్చిన చాలా సంతోషం ఏదో చెప్పింది. లాస్ట్ అవతల ఏం చెప్తుందంటే, మా హస్బెండ్ నా కోసం వెయిట్ చేస్తున్నారు, బై బై డార్లింగ్స్ అని చెప్పి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ టాస్క్ కంప్లీట్ అయిపోయింది. బిగ్ బాస్ ప్రభాత్ టాస్క్ కంప్లీటెడ్. మీరు మీ క్లాన్ సభ్యులు మీరు చీఫ్ కంటెంటర్ అయ్యే అవకాశాన్ని పొందారని చెప్పి నిఖిల్కి కంగ్రాచులేషన్స్ చెప్పాడు. సో ఆయన ఒక చీఫ్ కంటెంటర్, మిగతా వాళ్ళు ఎవరైనా అయ్యేటండి అని చెప్పి అభయ్ వాళ్ళ క్లాన్కి తక్కువ గుడ్లు ఉండటం వల్ల కారణంగా మీరు చీఫ్గా కొనసాగలేరు అని చెప్పి అభయ్ని తీసేశాడు. నిజంగా చాలా కన్ఫ్యూజ్డ్గా అనిపించింది. ఎవరు రాశారు నిజంగా కొద్దిగా కన్ఫ్యూజ్డ్గానే ఉన్నారు. సో అభయ్ క్లాన్ చీఫ్గా కొనసాగలేడు అని చెప్పి అభయ్ని తీశారు. నిఖిల్నేమో వాళ్ళు గెలిచారు కాబట్టి నిఖిల్ డైరెక్ట్గా కంటెంటర్ అవుతారు. అంటే వీళ్ళందరూ కలిసి ఆ కాంపిటీషన్ గెలిచి నిఖిల్ని ఒక కంటెంటర్ని చేశారు. మీకు అర్థమవుతుందా? వాళ్ళందరూ ఓడిపోయి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ చీఫ్ని తీసేసి వాళ్ళు ముగ్గురు అయ్యారు. వీళ్ళందరూ కష్టపడి ఏం చేశారంటే నిఖిల్ ఇంకో కంటెంటర్ని చేశారంట. సో రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉందని అడిగితే సోనియా పక్కన మా టీం అని, ఎక్కడ నిఖిల్ నా దగ్గర ఉందని చెప్తాడు, టీం దగ్గర ఉందని చెప్పాలని చెప్పి ఈవిడ. సో ఇక్కడే జనాలకు కానీ అక్కడ ఉన్న హౌస్లో ఉన్న వాళ్ళకి కానీ ఏమనిపిస్తుంది అంటే, ఏంది ఈవిడ నిఖిల్ని మ్యానిపులేట్ చేస్తుంది, ఏంటంటే డామినేట్ చేస్తుంది, ఇలాంటివి వస్తూ ఉంటాయి. వెయిట్ చేయొచ్చు కదా, నిఖిల్ ఏం చెప్తాడు వెయిట్ చేయి. సోనియా వల్ల నిఖిల్ ఏంటన్నది తెలియట్లా, నిఖిల్ ఏంటన్నది బయటికి రావట్లా కంప్లీట్గా. ఒకవేళ వచ్చినా కూడా అది ఎలా ఉంటుందంటే సోనియా నీడలా ఉంటుంది, అంతేగాని అది నిఖిల్లా కనిపించట్లా. రేపొద్దున నిఖిల్ బాగా నుంచున్నా కూడా టాల్గా అదే సోనియా నీడ వల్ల నుంచున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇలా చేస్తే కనుక. సో ఈ పాయింట్ చెప్పాలి, మ్యానిపులేషన్ ఇవన్నీ కాదు, ఇది చెప్పాలి. అది మరి నాగార్జున గారు చెప్తారా, అవసరం వాళ్ళు చెప్తారా, కానీ నీ డెసిషన్ నువ్వు చెప్పే లోపల ఆవిడ చెప్తుంది, నువ్వేం చేద్దాం అనుకుంటున్నా ఆవిడ చెప్తుంది, దానివల్ల నీకు ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది అని చెప్పి ఇప్పుడు ఆయన కూడా అదే చెప్దాం అనుకుంటాడేమో మా టీం అని చెప్పి, లేదంటే ఆయన నాకు దొరికిందని చెప్దాం అనుకుంటాడేమో, దానివల్ల ఆడియన్స్ కూడా కన్వే అవుతుంది కదా. సో ఈవిడెందుకు మధ్యలో ఇలా చెప్పాలి? సో ఈవిడ మాట్లాడితే నాగార్జున గారు దీనికి ఖచ్చితంగా దీన్ని చెప్తారని అనుకుంటున్నా. చూపించండి అన్నాడు బిగ్ బాస్. నైనిక చూపించింది. నైనిక మాత్రం ఈ ఒక్క పాయింట్లో మాత్రం నిజంగా సూపర్, లవ్లీ అమ్మాయి మాత్రం. సో ఈ ఎగ్ పాజిటివ్ అనుకుంటున్నారా, రెడ్ వచ్చింది కదా పాజిటివ్ అనుకుంటున్నారా నెగిటివ్ అనుకుంటున్నారా అంటే, పాజిటివ్ అనుకుంటున్నాం. అంటే ఈ రెడ్ కలర్ ఏం సూచిస్తుంది అంటే, ఎవరైనా తడబడతారు, ఏం చెప్పాలి, హింస లేదంటే ఏంటి, రెడ్ అనగానే మనకు అదే వస్తుందిగా, లవ్ అందు చూసారా, సూపర్ బాగా చెప్పింది. నాకైతే అసలు ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ కూడా చాలా ఇంప్రెస్ చేస్తాయి అబ్బా ఆడియన్స్ని, కాదా? అవునన్నోళ్ళు ఒకసారి కామెంట్ చేయండి. కాదన్నోళ్ళు చేయొద్దు, కాదని చెప్పి ఎక్కువ కాదులు అయిపోయినాయి అనుకోండి, అంటే అమ్మ కరెంటు పోయింది, సరే ఇలాగే కంటిన్యూ చేద్దాం, ఏమనుకోదండి, కరెంట్ వచ్చేసింది లోపల. బిగ్ బాస్ నిఖిల్ మీరు క్లాన్ కంటెంటర్ అయినందుకు మీకు డైరెక్ట్గా ఒక అవకాశం వచ్చింది. అలాగే మీ ఎగ్ కూడా మీ దగ్గర ఉన్నందుకు, ఈ రెడ్ ఎగ్ కూడా మీ దగ్గర ఉన్నందుకు బిగ్ బాస్ అభినందిస్తున్నారు. ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు చీఫ్ కంటెంటర్ అయ్యే అవకాశం పొందుతారు. ఆ రెడ్ ఎగ్ని ఎవరికైనా ఇచ్చి మీతో కంటెంటర్గా తలపడడానికి మీరు ఎంపిక చేయొచ్చు అని చెప్పాడు. సో ఇక్కడ బిగ్ బాస్ ఏంటి అంటే 2 పాయింట్లు. సో ఒకటి ఏంటంటే నిఖిల్కి ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఇస్తానంటే చెప్పాడు. ఎలా అంటే నిఖిలే తన కాంపిటేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు అన్నది నిఖిల్ గ్రేట్, అంటే నిఖిల్ మీద డిపెండ్ చేసి వదిలేశారు అనమాట. దాన్ని ఒక ప్రయోజనంగా ఆయన దాన్ని చూపిస్తున్నాడు. కానీ నిజంగా ప్రయోజనం అంటే ఐ డోంట్ థింక్ సో. అబ్బాయి మీరు క్లాన్ చీఫ్ కంటెంటర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. సో అలాగే మీ క్లాన్ నుంచి 3 చీఫ్ కంటెంటర్స్ అవ్వాల్సి వస్తుంది. అందులో మిమ్మల్ని మినహాయించి మిగతా 5గురిలో ఎవరైనా 3 అవ్వండి అంటే, యష్మి చెయ్యెత్తి నేను ఉండను, నబిల్ అవుతానంటే నేను నబిల్కి సపోర్ట్ చేస్తానంటే నబిల్కి నేను ఇస్తాను అంది. ఆదిత్య ఓం గారు కూడా నేను ఉండను అంటే ఇంక సరిపోయింది వాళ్ళిద్దరు అని చెప్పి. ఇక్కడ ఏమైందంటే ఆబ్వియస్గా మీరు గమనించండి, గెలిచిన టీంలోంచి 2 కంటెంటర్స్ అంట, ఓడిపోయిన టీంలోంచి 3 కంటెంటర్స్ అంట. అందులోనూ దట్టు వాళ్ళు ఓడిపోవటం వల్ల వాళ్ళ చీఫ్ అనేవాడు బయటకు పోయాడు. వీళ్ళేమో ఇంత కష్టపడి 6 ఆడి వాళ్ళ చీఫ్ని ఇంకోసారి చీఫ్ కంటెంటర్ చేశారు. నిజంగా అసలు ఇదేం లాజిక్ నాకు అర్థం కాలేదు. ఇలాంటి లాజిక్లతో ఎలాగా? బట్ అబ్బాయి కరెక్ట్గానే అడగడం, కానీ దానికి ముందు ఏదో నోరు బారేసుకున్నాడు, దానివల్ల ఇది మొత్తం ఫ్లాప్ అయింది. ఏంటంటే ఇక్కడ అడిగిన కరెక్ట్గా అడగచ్చు ఇదేం లాజిక్ అని చెప్పి. విష్ణుప్రియ కోపం వచ్చింది. ఎంత కష్టపడి ఆడి అటు కంటెంటర్ అయ్యి ఇటు కంటెంటర్ ఏంటి ఇది అంతా అని. పృథ్వీ ఏం జరిగింది అసలు, ఏమన్నారు, ఏం జరిగింది అన్నాడు పృథ్వీ. అంటే ఇలా వాళ్ళ 3 కంటెంటర్ అవుతారు అంటే, ఏంది కంటెంటర్ కోసం ఇదంతా అన్నాడు. అవునంటే యూజ్ ఏంటి ఇంత ఆడినందుకు యూజ్ ఏంటి అన్నాడు. యూజ్ ఏం లేదు పృథ్వీ, నువ్వు ఎంత కష్టపడి నువ్వు ఎంత గాయాలు తగిలించుకుని ఎదుటాలకి ఎంత గాయాలు చేసినా యూజ్ ఏం లేదు. నీకైతే మాత్రం 0 యూజ్. ప్రెజెంట్ అయితే మాత్రం సోనియా పక్కన నువ్వు ఎందుకు వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నావు అని తను చెప్తుందన్నమాట నిఖిల్కి. ఎందుకు సెలెక్ట్ చేస్తున్నావు ఏంటి ఇవన్నీ నువ్వు చేయాలి చెప్పాలి అని చెప్పి. ఇదే బాధ. ఇది చెప్పకూడదు, లెట్ హిమ్, తను కూడా ఎలా చేయకూడదు, వదిలే అని చెప్పి, నేను చూసుకుంటాను ఏం చేయాలి ఏంటి అని చెప్పి. నెక్స్ట్ అబ్బాయి బిగ్ బాస్కి అసలు క్లారిటీ ఉందా?
లేకపోతే ఏది పడితే అది రాసేస్తున్నారా మీరు? నబిల్ ఫుడ్ క్లాన్ దీంతోనే నడిపిస్తున్నాడు అన్న అది అని చెప్పి. సో ఓమేమో నాకు ఇష్టం లేదు, నేను చేయను, మీరు చేసుకోండి అని చెప్పి. సో ఇప్పుడు బాగానే అడిగారు కదా వీళ్ళిద్దరు. నిజంగా బయట కూడా అంతే, ఫుడ్ క్లాన్ అన్లిమిటెడ్ ఫుడ్ అని చెప్పి ఇచ్చి, మళ్ళీ దానికి లిమిటెడ్ టైం పెట్టి, క్లాన్స్ అని పెట్టి, ఒక క్లాన్ లేపేసి మళ్ళీ 2 క్లాన్లు పెట్టి, 2 క్లాన్ల నుంచి ఈ క్లాన్ నుంచి 3, ఆ క్లాన్ నుంచి ఇద్దరైంది. విష్ణుప్రియ కూడా ఇటు సైడ్ నాకైతే వద్దమ్మా ఈ గోలంతా అంది. నిఖిల్ ఈ మెంటల్ ప్రెజర్ కన్నా బాడీ ప్రెజర్ ఈజీ అని చెప్పి. నిఖిల్కి బాడీదే ఈజీ, ఇదే కష్టం, ఇది మంచి టాస్కే నిఖిల్కి. సో ఎవరికి ఇస్తాడు ఏంటి అన్నది ఆడియన్స్ కూడా దే వాంట్ టు సీ. నెక్స్ట్ బయటకు వెళ్ళిన తర్వాత అభయ్ యష్మి అనమాట, అభయ్ డిడ్ యువర్ బెస్ట్ అది అని చెప్పింది. రేపు మేము క్లాన్ చీఫ్లు అయినా మిగతా మేము క్లాన్ చీఫ్లు అయినా నిన్నే ఫాలో అవుతాం అన్నట్టు అక్కడ డైలాగ్ వేశారు లైవ్లో. ఇది ఇంకా బిగ్ బాస్ టీం ఇంకా ట్రిగర్ చేసి ఉంటుంది, ఏంట్రా బాబు వీళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి. సీత నిఖిల్ మాట్లాడుకున్నారు. సీత పిచ్ చేయడానికి వచ్చిందనమాట తన ప్రపోజల్. సో ఏంటి అంటే, నేను మెచ్యూర్డ్, నేను వెరీ బ్యాలెన్స్డ్, ఐ థింక్ ఐ హ్యావ్ లీడర్షిప్ క్వాలిటీస్, నేను టాస్క్లు 100% ఇచ్చిన, సో నేను అవ్వాలనుకుంటున్నా, ఎగ్ నాకే రావాలని కోరుకుంటున్నా అని చెప్పింది. సో ఓకే అన్నాడు నిఖిల్, చూద్దాం అన్నట్టు. నిఖిల్ లోపల చెప్తున్నాను అనమాట సోనియాకి. సీత ఎలా చెప్పిందంటే, నాకు కావాలి అన్నట్టు చెప్పింది, నేను లూజ్ అవ్వను వర్డ్స్, నేను డెమోక్రటిక్గా చేస్తాను, నాకు లీడర్గా ప్రూవ్ చేసుకోవాలని ఉంది అని చెప్పి చెప్తున్నాడు సోనియాకి. కావాలనే కదా చెప్పింది, మరి ఇంకేంటి తను ఎందుకు చెప్పింది సోనియా, మరి నేను కూడా మాట్లాడాలా, నేను కూడా పిచ్ చేయాలని చెప్పి వాళ్ళందరూ ఫీల్ అవుతుంటారు, నేను సోనియాకే ఇస్తానని చెప్పి, సోనియాకి ఇస్తాడని చెప్పి ఫీల్ అవుతారంటే ఖచ్చితంగా సోనియాకి ఇస్తాడు, ఇందులో ఏముంది, డౌటే లేదు అసలు. నెక్స్ట్ నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పితే నిఖిల్కి సోనియా చెప్తుంది అనమాట, నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని నీకు తెలుసు, ఎలా తెలుసు, క్లాన్ చీఫ్ నేనే అయినా సరే నువ్వైనా సరే టీంని ముందు నడిపించింది నేనే కాబట్టి నేనే తోపు, నువ్వు కాదు అన్నట్టు అనమాట. సో అలా కాదులేండి, ఊరికి అంటున్నారు. చీఫ్ అంటే నా చీఫ్గా ఒకసారి ఒక ఆపర్చునిటీ వస్తే నా లీడర్షిప్ క్వాలిటీస్ ప్రాపర్గా చూపించుకునే అవకాశం ఉంది. అలాగే పవర్స్ ఏమైనా వచ్చినా కూడా నేను డెసిషన్ మేకింగ్ అనేది స్ట్రాంగ్గా చేస్తా, నీలా వీక్గా చేయను అని చెప్పి స్ట్రాంగ్గా చేస్తాను అది అని చెప్పనమాట. నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత పృథ్వీ చీఫ్ అవటం ఇంట్రెస్ట్ ఏమి లేదు కానీ బట్ ఇట్ మైట్ సేవ్ నామినేషన్స్ అని చెప్పి నాకు అనిపిస్తుంది అన్నాడు. అంటే నామినేషన్స్లో ఏదైనా ఒక పవర్ వస్తుంది, సేఫ్ అయ్యే పవర్ వస్తుంది అని చెప్పి, అంటే నామినేషన్స్కి పృథ్వీ దీని ప్రకారం ఏంటంటే భయపడుతున్నాడు అని క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ యష్మి మనకంటే వాళ్ళతో నువ్వు చీఫ్ అయితే ఎవరెవరిని తీసుకోవాలనుకుంటున్నావు ఏంటంటే, ప్రేరణ యష్మి తప్ప మిగతా వాళ్ళందరూ కావాలి అంటాడు అది అని చెప్పి, నైనికని అయితే ఖచ్చితంగా తీసుకుంటాడు అది అని చెప్పి అనుకుంటున్నారు. యష్మిని నిన్ను కూడా తీసుకుంటాడేమో అని అంటే, అరే నువ్వు అలా మాత్రం చేయకు, నాకు మినీ హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పి లేదు సరదాగా పని చేసుకుంటున్నారు అనమాట. నబీల్ ఏమో నాకెందుకో మంచిగా ఇంకో ఫ్యాంటసీ ఉంది, 5 అమ్మాయిలనే తీసుకుంటాడు అది అని చెప్పి. నిఖిల్ టీం మాట్లాడుకుంటున్నారు అనమాట. విష్ణుప్రియ జోకేస్తున్నాడు. విష్ణుప్రియ వచ్చి ఎలా పిచ్ చేసింది అనుకున్నావు, నేను పిచ్ అయినా, నేను పిచ్ చేస్తా, పిచ్చిగా ఆడతా, అందుకే నన్ను తీసుకోవద్దు అని చెప్పి వెళ్ళిపోయింది. సో నాకు ఈ బంధాలు బాధ్యతలు వద్దు అంటుంది ప్రజెంట్ విష్ణుప్రియ. మనీ ఏమంటాడంటే, మోస్ట్లీ ఆ గుడ్ ఏదైతే ఉందో నిఖిల్ మోస్ట్లీ నైనికాకి ఇస్తాడేమో అని అనుకుంటున్నాడు. అలా ఎలా అనుకున్నాడు నాకు అర్థం కాదు. ఇన్ని రోజులు వాళ్ళిద్దరి దగ్గరే ఉండి నైనికాకి ఇస్తాడని ఎలా అనుకుంటాడు, పైగా నైన్కి ఒకసారి చీఫ్ అయింది. సో సరిగ్గా ఆలోచించలేదు అనిపించింది. నబీల్ పృథ్వీ అండ్ సీత మధ్యలో ఉంటుంది అనుకున్నాడు. నబీల్ కూడా పప్పులో కాలేశాడు. యష్మి వల్ల ప్రేరణ వాళ్ళు ఎవరో చెప్పారు సోనియాకి ఇస్తాడేమో అని చెప్పి, ఎవరో గుర్తులేదు కానీ నాకు. ఓం చెప్పారు, మీరు బిగ్ బాస్కి తిడతా ఉన్నారు, అందుకని మిమ్మల్ని 3 రోజుల్లోనే చీఫ్ పదవి నుంచి పీకేశారు అది అని చెప్పి. టాస్క్ ఇలా కాదు, ఇలా ఆడటం లేదు, వాడిని తీసేయండి, డిజాల్వ్ చేయండి, నిన్నైతే నిన్నేమో తీసేశారు, డిజాల్వ్ చేశారు డైరెక్ట్గా, ఆయనేమో డైరెక్ట్గా చీఫ్ కంటెంటర్ అని చేశారు అది అని చెప్పి మాట్లాడుకున్నారు. నెక్స్ట్ అర్ధరాత్రి 12 గంటలు బిగ్ బాస్ అందరిని సమావేశపరిచాడు. ఈ చాలా సీరియస్ టోన్లో మాట్లాడాడు. ఇదేదో ఎక్కడ చెప్తే సరిపోయేది కదా అనిపించింది. బట్ ఏమో ఈ సీజన్లో క్లాన్స్ అనేవి అతి ముఖ్య భాగము. మీరు క్లాన్స్లో మంచి ప్రదర్శన చేసినప్పుడు మీకు ప్రయోజనాలు పొందుతారు, ఓడిపోతే దానికి తగిన పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు. నా పాయింట్ ఏంటంటే, ఇక్కడ వాళ్ళు ఓడిపోయిన క్లాన్ ఏదైతే ఉందో వాళ్ళకి టైం లిమిట్ ఉండి, ఫుడ్కి వండుకోవడానికి టైం లిమిట్, ఇంటి పనులు చేయాలి, ఇవన్నీ ఓకే. గెలిచిన క్లాన్కి కూడా టైం లిమిట్ పెట్టి వాళ్ళకి లిమిట్లెస్ రేషన్ ఇచ్చి టైం లిమిట్ పెట్టడం వల్ల యూజ్ ఏంటి? వాళ్ళు 4 చికెన్ బైట్లు 2 మటన్ బైట్లు తెచ్చుకున్నారు, వారం మొత్తం తినొచ్చు, నెమ్మదిగా రోజుకి 4 సార్లు వండుకొని తినేస్తారు అని చెప్పి, ఆ మాత్రం దానికి లిమిట్లెస్ రేషన్ ఎందుకు ఇవ్వాలి? అబ్బాయి మీరు ఓడిపోయారు కాబట్టి చీఫ్గా మీకు దానికి సంబంధించిన పర్యవసానాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అందుకోసం చెప్పి మీరు డైరెక్ట్గా మీరు అసలు కంటెంటర్ కాకుండా మిమ్మల్ని తీసేసాము. దాంతోపాటు 3 సభ్యుల్ని అందులో మీరు మంచి నాయకుడయ్యే అవకాశం లభిస్తుంది, మీలో 3 సభ్యులకి మంచి నాయకుడయ్యే అవకాశం లభిస్తుందని. సో ఇది అడ్వాంటేజ్ అంటారా, డిసడ్వాంటేజ్ అంటారా? వాళ్ళ టీంలో 3కి ఛాన్స్ వస్తే అది అడ్వాంటేజే కదా, అయ్యేది నాయకుడు ఒకళ్ళే, కానీ ప్రాబిలిటీ పెరిగింది కదా, దీన్ని ఒక డిసడ్వాంటేజ్లో ఆయన చెప్పాడు. సో దట్స్ వాట్ ఇట్స్ మేకింగ్ సో కన్ఫ్యూజ్ యాక్చువల్లీ.
నెక్స్ట్ నిఖిల్ టీంకి మీరు మాత్రం ఒకరితో తలపడి గెలిచిన చీఫ్గా గెలుస్తారు. సో చీఫ్గా ఇది మీకు ఒక స్పష్టమైన ప్రయోజనం అంట. ఎలా అంటే చీఫ్గా ఈయనకు ప్రయోజనం, అగ్రీడ్. ఎందుకంటే చీఫ్గా ఈయనకి ఇచ్చావు, ఈయన గెలిచాడు కాబట్టి ఈయనకి ఇచ్చావు, ఈయన ఒకరితో తలపడతాడు, ఈయన ఇష్టం, ఈయన వీక్గా ఉన్న కంటెస్టెంట్ చూస్ చేసుకుంటాడు, స్ట్రాంగ్గా ఉన్న కంటెస్టెంట్ని తలపడడానికి చూస్ చేసుకుంటాడు, ఓకే. బట్ క్లాన్కి ఏం ప్రయోజనం? వాళ్ళందరూ హొల్లు హోనం చేసుకున్నాడు కదా. ఇప్పుడు మాటలు పడ్డారు, విష్ణుప్రియ ఉంది, మాటలు పడింది, సీత ఉంది, మాటలు పడింది అంటే వాళ్ళు అన్నారులేండి. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళు ఎంత కష్టపడ్డారు, మరి వాళ్ళకేంటి ప్రయోజనం? ఈయన చీఫ్ కంటెంటర్ చేయడానికి ఇదందరూ కష్టపడాలా? ఇది రాంగ్గా వెళ్ళిపోతుందని అనిపించింది నాకు. నిజంగా ఏం మాట్లాడుతున్నారు ఏంటని నాకు అర్థం కాల. ఈ బిగ్ బాస్ ఇల్లు ఇక్కడ కేవలం బిగ్ బాస్ రూల్స్ మాత్రమే. ఆ రూల్స్కి ఏంటి అది కట్టుబడి ఉంటేనే ఇక్కడ నిశ్చితంగా ఉండగలరు. ఒకవేళ కాదు కూడదంటే కనుక మీరు వదిలి వెళ్ళిపోవచ్చు. మీలో ఎవరైనా బిగ్ బాస్ కంటే ఎక్కువ అని భావిస్తే డోర్స్ ఓపెన్ చేశారనమాట. సో వెళ్ళిపోండి అది అని చెప్పి. బిగ్ బాస్ అంటే మర్యాద లేని వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఉండాలి అనుకుంటే మాత్రం బిగ్ బాస్ ఇంటి నియమాలని తూచా తప్పకుండా పాటించాల్సి ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్ కట్గా విషయాన్ని చెప్పాడు. అంటే నేను ఏదైనా చేస్తా, కూర్చోవాలి, అంతేగాని అది దాటి వెళ్ళకూడదు అది అని చెప్పి. నెక్స్ట్ సోనియా పక్క నుంచి అబ్బాయిని మాట్లాడంటుంది. అబ్బాయిని ఎందుకంది మాట్లాడమని? ఎందుకంటే వాళ్ళందరికీ అర్థమైంది ఈ అబ్బాయి అక్కడ అందరి ముందు కొంచెం బిగ్ బాస్ని ఎవరు రాస్తున్నాడు రా ఇవన్నీ అని చెప్పి అన్నాడు కదా. సో ఆయన ముగ్గురు చీఫ్ కంటెంటర్స్ అవ్వాలి, 2 కంటెంటర్స్ అవ్వాలని చెప్పినప్పుడు అందుకోసం చెప్పి అబ్బాయిని మాట్లాడమంది. అబ్బాయి నేనేం మాట్లాడాలి అన్నాడు. సోనియా ఏమో నువ్వేమైనా అన్నావా, మీ టీం ఏమైనా అన్నావా అంటే సారీ ఏమైనా చెప్పు అంటే అబ్బాయి లేదు నేను చెప్పిన ఆల్రెడీ సారీ, బిగ్ బాస్ సారీ అని చెప్పినా, నేనేమి వెళ్ళా అంటున్నాడు. ఏమి అనకపోవడం ఏందిరా స్వామి నువ్వు అన్ని మాటలని. నెక్స్ట్ నిఖిల్ అందరం కలిసి ఒకేసారి సారీ చెప్తాం అంటే సారీ బిగ్ బాస్. దాని తర్వాత సోనియా ఎవరు ఏమన్నారో తెలియదు, బిగ్ బాస్ ఏం రూల్స్ ఇచ్చినా పాటిస్తాము, అందరి తరపున అపాలజైజ్ చేస్తున్నాము అని చెప్పింది కదా. ఇది లీడర్షిప్ క్వాలిటీ. అందరి సైడ్ నుంచి స్టాండ్ తీసుకొని ఒక స్టేట్మెంట్ పాస్ చేయటం. సో దట్టు ఇటు వీళ్ళని ఒప్పించకుండా బిగ్ బాస్ని మెప్పించే విధంగా ఒక పాస్ చేయడం అనేది లీడర్షిప్ క్వాలిటీ. తనకి ఏదైతే ఎన్జిఓస్ ఇవన్నీ ఏదో చేస్తుందో దాని నుంచి నేర్చుకుందనమాట. సో ఒక ఎక్స్పీరియన్స్ అయితే కనిపించింది. చాలామంది లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కడ ఉన్నాయి అనుకుంటారు కదా, ఇదే లీడర్షిప్ క్వాలిటీ. ఇలాంటి చోట్ల మనకి కనిపిస్తూ ఉంటాయి. మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు మనకెందుకు లేని చెప్పి. సో అలా అనమాట. ఒక ఇనిషియేషన్ తీసుకుంది కదా అది. ఒక కండిషన్ మీద డోర్స్ క్లోజ్ అవుతాయి అంటే ఏంటో కండిషన్ అంటే నా ఇల్లు నా రూల్స్, మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నాడని చెప్పి. నెక్స్ట్ వెళ్ళిపోమన్నాడు విష్ణుప్రియ, ప్లీజ్ స్మైల్ బిగ్ బాస్ అని చెప్పి అందరూ లోపలికి వెళ్ళారన్నమాట. అబ్బాయి ఎవడు రూల్స్ ఫాలో అవ్వట్లే, ఏమైనా పాటలు పాడుతున్నారా ఏంటి, నేను అన్ని రూల్స్ ఫాలో అవుతున్నా అయినా అని చెప్పి ఆయన చెప్తున్నాడు. నిజంగా అర్థం కాలేదా, అర్థంగానే నటిస్తున్నావా ఈ చిలిపి బాయ్. యష్మి ఓడిపోయాం కదా మనల్ని అంటున్నారేమో అన్నట్టు అంటే ప్రేరణ బిగ్ బాస్ మీద జోక్స్ వేసాం కదా అందుకని చెప్పి. అబ్బాయి జోక్స్కి ఎందుకు పట్టించుకుంటాడు అబ్బా, ఇలా జోక్స్ కోసం మీరు వేసింది జోక్స్ కాదబ్బా, మీరు ఎందుకు అనుకుంటున్నారు అబ్బా జోక్స్ అని, అవి అబండాలబ్బా, అవి ఆరోపణలు అబ్బా, అవి కించపరచడం అబ్బా, దాన్ని అంత సింపుల్గా అంత సీరియస్గా తిట్టేసి వాటిని జోక్స్ అంట. నెక్స్ట్ నిఖిల్ బయట చెప్తానమాట ఏం తెలియదు, సోనియా చెప్తున్నాడు ఏం జరిగింది ఏంటి ఏం తెలియదు, వచ్చి మా మీద రుద్దుతాడు, పని లేదు, అడ్వాంటేజ్ లేదు, డిసడ్వాంటేజ్ లేదు, సో కొట్టుకోవటం అన్నట్టుంది అని. ఇది కట్ అయిపోయింది ఇక్కడ నాకు. 1 minute guys, ఒక నిమిషం బాస్ చేస్తాను. బిగ్ బాస్ మీద జోక్స్ వేసానని అంటే ఫీల్ అయితే నేను కన్ఫెషన్ రూమ్కి వెళ్ళండి, నేను వచ్చి చెప్తాను. సో నాకు అలవాటు అసలు ఏమనిపిస్తే అది మాట్లాడతాను, ఆనెస్ట్గా నచ్చింది నేను మీకు కెమెరాలకి షేర్ చేసుకున్నాను, నేను బరాబర్ చేసింది నాకు అనిపించింది చేశాను, నచ్చలేదని చెప్తే అంతే, దానికి నేనేం చేయలేను అన్నట్టు చెప్పాడు అనమాట. సో క్రికెట్లో ఎంపైర్ అని చెప్పి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. సో రైటే, కానీ దానికి ప్రతిదానికి ఒక వే ఉంటుంది, ఒక టైం ఉంటుంది. ముందు కనుక బెలూన్స్ టాస్క్ వీటన్నిటికీ అలా సెటైల్ వేసుకుంటూ వెళ్ళకుండా ఇప్పుడు ఏంటి బిగ్ బాస్ మాకు అర్థం కాలేదు మీరు ఏం చేస్తున్నారని చెప్పి ఇది కరెక్ట్ కాదని చెప్పాడు. ఎవడు రాశాడు, మీకు దిమాగ్ ఉందా లేదా, ఇదే ఆనెస్ట్గా మాట్లాడటం అంటే ఇదే. నేను బయట కూడా ఇలాగ మాట్లాడతాను, వాళ్ళకి తెలుసు, బయట ఉన్న తెలుసు అంటే ఆడియన్స్కి ఎలా తెలుసు, మీరు ఎంతమందికి తెలుసు, ఆడియన్స్ కూడా దీన్ని అప్రిషియేట్ చేయరు. ఇప్పుడు నాకు కూడా బిగ్ బాస్ చేసిన నచ్చల, బట్ ఒక సర్టెన్ వే ఉంటుంది దానికి చెప్పడానికి. నేనైనా బయట ఉండి మీరు హౌస్లో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు కరెక్ట్గా చెప్పాలి. నెక్స్ట్ విష్ణుప్రియ వీళ్ళందరూ సింహారంలో కూర్చుంటే వచ్చిందన్నమాట. వచ్చి అన్నాను డైరెక్ట్గా వెళ్ళిపోతావేమో ఇవాళ అనిపిస్తున్నాను అని పరిగెత్తుకంటే నాకు అక్కడ తెగడం వచ్చింది. విష్ణుప్రియ అలా అనగానే నిజంగానే వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. మ్యాక్సిమం వెళ్ళిపోయే ఛాన్సులు ఉన్నాయి.
అబ్బాయి నన్ను ఎందుకు టార్గెట్ చేస్తానంటే అన్నా నువ్వు అన్నీ అనేసి నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారు ఏంటన్నా నాకు అర్థం కాదు. సో విష్ణుప్రియ నేను యాక్చువల్గా అలా చెప్తుంటే నీ ఎక్స్ప్రెషన్ చూద్దామని చెప్పి అద్దాలు ఎతుకుతే ఎదురుగా అద్దాలు ఉంటాయి అనమాట, కొంచెం స్విమ్మింగ్ పూల్ అటు సైడ్ కొంచెం లైట్గా అద్దాలు మొహాలు కనిపించేలా ఎతుకుతుందంట చూడటానికి. నేను అబ్బాయి నేను ఎప్పుడు వెళ్ళను, ఇంకో 2 weeks ఉండి వెళ్తాను, సైకో అయిపోతారు అందరూ, నేను సైక్ అయిపోతారు అందరూ నేనేం తెలిస్తే అంట, నీ సెటిల్ ఇస్తారని తెలిస్తే సైక్ అయిపోతారంట, ఎందుకైపు అందరికీ తెలుసు నువ్వని చెప్పి. నిఖిల్ అక్కడ సోనియాతో సారీ ఇంకోసారి తాగలని చెప్తున్నాడు. ఏంటి అంటే అదే మీరు అనుకున్నది, సోనియా తినమంటే తినట్లేదు, తినడు, వద్దు చాలే అంటే ఆపకపోతే చూడు ఓ అని అలిగి కూర్చుంటాడు అది అని చెప్పి. సో దీనిని ఎలా చూస్తాను, షీ వాంట్స్ టు కంట్రోల్ అంటే మేబీ ప్యాంపరింగ్, మేబీ వాళ్ళ బాండింగ్, ఇంకోటి అది ఏదైనా సరే నిఖిల్ తెలుసుకోవాలి. సో నిఖిల్కి నచ్చకపోతే నిఖిల్ వెళ్ళి అబ్బాయి దగ్గర కూర్చొని అబ్బాయి దగ్గర చెప్పుకుంటే ఏమొస్తుంది. ఇప్పుడు నాకు ఒకటితో ప్రాబ్లం ఉంటే వాళ్ళతో డైరెక్ట్గా చెప్పుకోవాలి, కానీ మధ్యలో ఇంకోటితో చెప్తే వాడు ఏం చేస్తాడు, వాడు సరిగ్గా కమ్యూనికేట్ చేస్తాడు, వాడు కలుపుతాడు, వాడు అది గేమ్ కదా, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతూ ఉంటారు. సో వెళ్ళి సోనియా దగ్గర కూర్చొని నాకు నచ్చడం లేదు అని చెప్పాలి. ప్రేరణ నిఖిల్ మాట్లాడుకుంటున్నారు. ప్రేరణ అరే పృథ్వీ కోసం చెప్తున్నా, అరే వాళ్ళు మాకు తెలుసు కదా, మనకు తెలుసన్న ఐడియా ఉంది కదా, అలా యాంగర్ చెప్తే పృథ్వీలో నాకు అసలు ఏమీ కనిపించలేదు, ఏంది ఇలా చేశాడని చెప్పి. ఆదిత్యాన్ని జస్ట్ జోక్ చేశాడు అంటే తనతో, అంటే తన దగ్గరికి వెళ్ళి ఎలా అన్నాడు, అసలు నెక్స్ట్ కూడా టచ్ చేయలేదు, వచ్చి మొత్తం ఎన్ని పడేశాడు అది అని చెప్పి చెప్తుందనమాట. విష్ణు వచ్చేసి ప్యూర్ హేట్, నేను నిన్న రివ్యూలో చెప్పా, చాలామంది అగ్రీ చేయాలి ఎక్కడికి ఇచ్చింది ఏంటి అని చెప్పి, ఇది ఇప్పుడు తను చెప్తుంది. విష్ణు వచ్చి ప్యూర్ హేట్, షీ క్రాష్ గీకింది అని ఏదో ఉంది ఇంగ్లీష్లో, సో స్క్రాచ్డా ఏదో ఉందన్నమాట, స్క్రాచ్డ్ మీ లైక్ దిస్ అని చెప్పి ఏదో ఉంది. సోనియా ఏమో యష్మికి ఇలా పట్టుకోవడానికి, ఇలా గొంతు పట్టుకోవడానికి ఇలా వచ్చింది, ఏంటిది ఇదంతా అని చెప్పి చెప్తుంది, కానీ ఏం ప్రయోజనం లేదు. సో నబీల్ చెప్పాడు లీవ్ హర్ అంటే అప్పుడే వదిలింది అది అని చెప్పి. నెక్స్ట్ అభయ్ వాళ్ళ టీంకి చెప్తున్నాను అనమాట. సో సోనియా మణికంఠ మాట్లాడుకున్నారంట. సో అది సోనియా ఈయనకి చెప్పిందంట. ఏం చెప్తే వాడితో మాట్లాడినప్పుడు సోనియా చెప్పింది నాకు, వాడితో మాట్లాడిన తర్వాత మణికంఠ తను అన్నానంట, నువ్వు కూడా అటు ఇటు మాట్లాడుతున్నావు, నువ్వు ఎమోషన్స్తో ఆడుతున్నావు, నీలో నెగిటివ్ ఉంది అని చెప్పి తనని నామినేట్ చేద్దాము అని అనుకున్నాడంట. సో దానికి సోనియా అనిందంట, అభయ్ తనిందంట, నేను కనుక వాడిని నామినేట్ చేస్తే తట్టుకోలేను, చచ్చిపోతాడు అని చెప్పి చెప్పిందంట. దానికి అభయ్ అన్నాడంట రివర్స్లో, నేను అన్నా వాడి టైం వచ్చినప్పుడు నీకు ఇస్తాడు, అప్పుడు నువ్వు షాక్ అవుతావు, నీకు ఇంకా అర్థం కావట్లేదు వాడి గురించి అది అని చెప్పి చెప్తున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తాను, నిన్న వెళ్ళి నీకే నామినేట్ చేద్దాం అనుకున్నా, నీకన్నా వేరే వాళ్ళకి మనీ ఇలా అన్నాడు, నీకే నామినేట్ చేద్దాం అనుకున్నా, వేరే వాళ్ళకి పాయింట్ ఉంది కాబట్టి బతికిపోయావు అని చెప్పి. ప్రేరణ వాడు అందరితో ఎందుకు మాట్లాడతారంటే మొత్తం టెస్టింగ్ అని. ఇక్కడ 2 పాయింట్లు చెప్తాను నేను, ఈ విషయం నేను చూశాను అన్నమాట లైవ్లో. సో మణికంఠ చెప్పాడు తనతో, నిఖిల్ని నామినేట్ చేద్దాం అంటే వేరే క్లాన్ని నామినేట్ చేయాలి అని రూల్ పెడితే మిమ్మల్ని ఇద్దరు నామినేట్ చేయాలి పాయింట్స్ కోసం, అప్పుడు నువ్వు ఫీల్ అవ్వకు అది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. చెప్తే తినంది ఓకే చేసుకో, కానీ మేక్ ష్యూర్ పాయింట్ గట్టిగా ఉండేటట్టు అని చెప్పి. సో ఆ డిస్కషన్ తిన అభయ్కి చెప్పినట్టుంది. అభయ్ ఏమో వాడు నన్ను నామినేట్ చేసేది, నేను కనుక తిరిగి నామినేట్ చేస్తే వాడు తట్టుకోలేడంటే నీకు అలా అనిపిస్తుంది, వాడు తిరిగి నిన్ను నామినేట్ చేస్తే నువ్వే గిలగలా గింజుకుంటావు అది అని చెప్పి. ప్రేరణ పాయింట్ ఉంది, ఇదంతా రైటే, ఇదంతా జరిగింది. ప్రేరణ పాయింట్ ఏంటంటే నేను ఇది చెప్పాను కదా, వాడు అందరితో ఎందుకు మాట్లాడతాడంటే మొత్తం టెస్టింగ్ అని చెప్పి నేను చెప్పాను. తన ప్యాటర్న్ అది. సో క్లోజ్గా మాట్లాడతాడు, వాళ్ళ గురించి తెలుసుకుంటాడు, తప్పులు చూస్తాడు, నెక్స్ట్ వాళ్ళు నామినేషన్లు వేస్తాడు, మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలని చూస్తాడు. ఇది తన స్ట్రాటజీ. మేబీ తెలిసి స్ట్రాటజీ అయి ఉండొచ్చు, తెలియకుండా తన బిహేవియర్ కూడా అయి ఉండొచ్చు ఈ గేమ్ వరకు. నెక్స్ట్ మనకి నిఖిల్ సృజన తిన్నావారా సీన్ అనమాట. సో ఇక్కడ చాలామందికి అర్థం కాలేదు ఏం జరిగింది ఏంటి అని చెప్పి, నేను క్లియర్ చెప్తాను చూడండి. ఏమైందంటే వీళ్ళ క్లాన్ వాళ్ళకి మంచి లగ్జరీ వచ్చింది కాబట్టి అందరూ బ్రెడ్ ఆమ్లెట్లు వేసుకున్నారు. బ్రెడ్ ఆమ్లెట్లు వేసుకుంటే సోనియా ఏమో నేను బ్రెడ్ ఆమ్లెట్ తిన్ను, ఉదయాన్నే తింటే ఇష్టం లేదంటే ఫ్రైడ్ రైస్ చేయమందంట. తినకు ఫ్రైడ్ రైస్ చేశారంట. తిని రెడీ వచ్చే లోపల ఆ ఫ్రైడ్ రైస్ కూడా ఎవరు తినేసి అడుగులు కొంచెం ఉంచారంట. చీ అని కాదు కానీ అడుగు నుండి తను తిందంట. నేను కూడా తిన్నాను, అడుగులు మిగిలిపోతాయి. సో తను తిందంట, తనకి ఇల్లు గుర్తొచ్చిందంట, ఏంట్రా ఇక్కడ ఎలా అయిపోయింది అది అని చెప్పి బాధపడుతుంటే అప్పుడు ఈయన వచ్చి ఇలా అడిగేవాటికి ఈవిడ కొంచెం ఫీల్ అయింది. సో ఇలా బిహేవ్ చేస్తున్నావేంటి అని చెప్పి ఉంటే నేను ముందు అంటే తినడం గురించి తిన్నావా తిందాము అది అని చెప్పి అన్నాడు అనమాట. ఇలా బిహేవ్ చేస్తానంటే నీకు అంత ఉంటే మరి ముందు అడగాలి కదా అని. సో తిన పాయింట్ ఏంటంటే అందరు తిన్నాక తింటాడు, చూసుకోవాలి కదా, చూసుకోలేదు, సో నన్నైతే పట్టించుకోలేదు అన్నట్టు. మరి ఇదంతా నిజంగానే అంత సీరియస్ మ్యాటరా, అంత సీరియస్గా తీసుకోవాలా ఏంటి, ఒక అటెన్షన్ క్రియేట్ చేయడానికి చేసిందంటే అయ్యి ఉండొచ్చు. గేమ్లో పాయింట్ స్ట్రాటజీగా అంటే ఆ ఎగ్ కోసం
ఆ ఎగ్ ఎవరికి ఇస్తాడో తెలియదు, ఇద్దరు సీతకి ఇస్తాడు, లేదా పృథ్వీకి ఇస్తాడు, లేదా సోనియాకి ఇస్తాడు. కొంచెం సోనియాకి తెలిసింది ఏంటంటే ఎవరు మ్యానిపులేట్ చేస్తే అటు వెళ్ళిపోతాడు, డెసిషన్ మేకింగ్ అనేది స్ట్రాంగ్గా ఉండదు నిఖిల్ది అని చెప్పి సోనియా అనుకుంటా ఉంటుంది. సో ఈజీగా మ్యానిపులేట్ అవుతాడని చెప్పి, సో తన డెసిషన్ని తన వైపు తిప్పుకోవడానికి, తనని మ్యానిపులేట్ చేయడానికి కొంచెం సీరియస్గా యాక్ట్ చేసి ఆ కొంతసేపు తన థాట్స్తో తనని తిప్పడానికి అలా చేసిందంటే చేసి ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా చెప్పలేము. బట్ అలాంటిది కూడా ఒక స్ట్రాటజీ సోనియా అమలుపరిచే శక్తి సోనియాకు ఉంది. ఇది పాజిటివ్గానే చెప్తాను, నెగిటివ్గా చెప్పట్లేదు. అంత మైండ్ సెట్ తనకుంది. సో నిఖిల్ కూడా అంత ఈజీగా మ్యానిపులేట్ అవుతాడు. ముఖ్యంగా చాలా మంది విషయంలో అవుతాడు, స్టార్టింగ్ చెప్పాను, సోనియా విషయంలో ఇంకా ఎక్కువ అవుతాడు. ఏంటి సిగరెట్ కోసం దేనికోసం అని చెప్పి అంటా ఉంటే లేదులే అని చెప్పి, సో దానికోసం కాదు, నా గోల్ నాకు ఉంది అని చెప్పి. సో తనకి బేసికల్గా ఆ టైంలో ఆగలేస్తున్నమాట. చివరికి లైవ్లో ఒకటి జరిగింది, అది కూడా చూపిస్తే కొంచెం సోనియా మీద ఇది వస్తుంది నిఖిల్ ఫ్యాన్స్కి. ఇలా నీళ్లు గ్లాస్లో సింక్లో కొట్టింది, నబీల్ కూడా ఇది చెప్తూ ఉంటాడు. సో నిఖిల్ ఇదే విషయాన్ని అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. నిన్న చెప్పింది సిగరెట్ విషయం కోసం, నా పాత గర్ల్ ఫ్రెండ్సే నీకు చెప్తే మానేలేదు అని చెప్పి. కరెక్టే కదా, నువ్వు పాత గర్ల్ ఫ్రెండ్స్ చెప్పినప్పుడు నువ్వు మానేలేదు కదా, ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది కదా మానేస్తే అని చెప్పి, అంటే నేను మానేను, సో ఇట్స్ మై చాయిస్ అని చెప్పొచ్చు కదా. మానేస్తా, నేను ఎందుకు మానేను, నువ్వు చెప్తున్నావు అన్నట్టు అలా ఎందుకు చెప్పాలి? అలా చెప్పినప్పుడు మరి తను అంటది కదా, నువ్వు మానేస్తా అన్నావు కదా, ఎందుకు మానేలేదని చెప్పి. మానేను, ఇది నా చాయిస్ అంటే ఏం పోయింది? సో ఎదుటి వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కదా. సడన్గా ఈరోజు వచ్చి రిస్ట్రిక్ట్ చేస్తున్నావు, తనని రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టు తను ఫీల్ అవుతున్నాడంట. అబ్బాయి ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫీలింగ్ వస్తుంది నీకు, అంతేనంటే అంతే అంటే. సో మాకు కూడా అలాగే అనిపిస్తుంది. గేమ్లో కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేసిన ఆ ఎమోషన్తో వాళ్ళు చెప్పిన మాటలు విని నువ్వు బ్లైండ్గా వెళ్ళిపోతున్నావు, నువ్వేం చేస్తున్నావు నీకు తెలియట్లేదు. సో ఈజీగా ఎమోషనల్గా అంటే ఈజీగా మ్యానిపులేట్ అవుతాడని చెప్పాను కాబట్టి అదైతే ఉంది. సో అలా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఏమంటాడంటే, నేను గుడ్డు సోనియాకే ఇస్తాను, చీఫ్ అవని ఎలా కంట్రోల్ చేస్తుందో నేను చూస్తాను, దొబ్బుతా ఉంది మెంటల్లీ అని చెప్పి. నువ్వు మాట అనలేదు అంటే నేను మాట్లాడను అది అంటది. సో కూర్చో తిను అంటే ఆవిడ చెప్పంగానే నేను కూర్చొని తినేయాలా అది ఇది అని చెప్పి చెప్తున్నాను అంట. సో అదే చెప్తున్నా, సోనియా ఇది ప్లానా ఆ గుడ్డు దక్కించుకోవడానికి అంటే ప్లాన్ అయ్యి ఉండొచ్చు చెప్పి ఇందుకు అనిపించింది. ఎందుకంటే నిఖిల్ దొబ్బుతా ఉంది, ఆ గుడ్డేదో తనకేస్తాను, చూద్దాం ఏం చేసిద్దో అన్న థాట్ ప్రాసెస్కి వచ్చాడు కదా డెసిషన్కి. సో అది అందుకోసం చెప్పి అంటున్నాను అనమాట. ప్రేరణ యష్మి జోకు, ప్రేరణ నాకైతే ఇంత త్వరగా వెళ్ళాలని లేదంటే, యష్మి నాకెందుకో నువ్వే వెళ్ళిపోతాను ఈ వారం అని ఎందుకు అనిపించింది అంటే, యష్మికి ఈ జోక్గా అందంటే కాదు, ఈ జోక్గా దీని వెనకాల సీరియస్ థాట్ ఉందేమో అనిపిస్తుంది. దేనికంటే విష్ణుప్రియలో ఫుడ్ విషయం అయింది కదా, దోశను విలాయసం అని చెప్పి, అది సీరియస్గా ఇంపాక్ట్ అవుతుంది ప్రేరణకి. సో మిగతా వాళ్ళందరూ చూస్తే స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి ప్రేరణ వెళ్ళిపోయే అవకాశం ఉంది అని చెప్పి యష్మి అలా అనలైజ్ చేసుకున్నట్టుది బయటికి చెప్పకపోయినా నాకు అనిపించింది అనమాట. సో పృథ్వీ పిలవలేదు, వీళ్ళిద్దరు అబ్బాయి నిఖిల్ మాట్లాడుకుంటుంటే పిలవకుండా తినేశారు అని చెప్పి ఫీల్ అవుతుందిరా అని చెప్తే, నువ్వు పిలిచావరా అని చెప్పి పృథ్వీని అడుగుతున్నాడు. రే నువ్వు కదా అందరినీ పిలుస్తావు, నా నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు, నా దగ్గర గుడ్డు కూడా లేదు, నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, నా నుంచి ఏం ఎక్స్పెక్ట్, గుడ్డు లేదని అనలేదు రండి నేను చెప్తున్నా. నిఖిల్ ఎందుకు అట్టయింది అంటే, నేను ఎట్లా కనిపిస్తున్నాను, నా పర్సనల్ లైఫ్లో నేను ఎలా ఉండాలో నువ్వు జడ్జి చేసి దాని మీద జోకులు వేస్తే, ఈ శుద్ధపోస సాంప్రదాయం అంటారు కదా, అందరి ముందు ఇన్సల్ట్ చేసినా నేను తీసుకోవాలి. సో అప్పటి నుంచి నాకు తలలో వస్తూ ఉంది అంటే, తలలో వస్తూ ఉందంటే మైండ్లో వస్తూ ఉందని, నాకు అది ఎప్పుడెప్పుడు ట్రిగ్గర్ అయిద్దో తెలియదు అయ్యని చెప్పి అంటున్నాడు. సో అందుకనన్నా సోనియా నిఖిల్ విడిపోతారా అంటే, ఈ దీనివల్ల మీకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఇదేం పెద్ద విషయం కాదు. పర్సనల్ లైఫ్లోకి ఎందుకు వస్తున్నాను, నేను ఏ టైంకి లేచి నేను నీకు అలా చెప్తున్నానా, స్నానం చెయ్యి నువ్వు తిను అని నేను చెప్తున్నానా, నా ఇష్టం కదా అది. సో కన్సర్న్ ఈజ్ ఓకే, బట్ ఫోర్స్డ్ కన్సర్న్ మాత్రం నాట్ ఓకే అని మంచిగా ఉంది ఈ పాయింట్. ఇది నువ్వు ఎవరికి చెప్పాలి, తీసుకెళ్ళి సోనియాకి చెప్పాలి. అబ్బాయికి చెప్తే అబ్బాయి ఏం చేస్తాడు, రాంగ్గా కమ్యూనికేట్ చేస్తే మీకు గొడవలు అవుతాయి కదా. ఇది కమ్యూనికేట్ చేశాడు అబ్బాయి, లైవ్లో ఉంది, మరి ఎపిసోడ్లో తీసేశారనమాట. ఏంటి అంటే, నీ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అన్న ఫీలింగ్ వస్తుందంటే, ఎవరికి వస్తుందంటే తనకు వస్తుందని చెప్పలేదు, జనాలకు వస్తుంది, మిగతా అలా పోర్ట్రే అవుతుంది బయటికి అని చెప్పాడు. ఒరే ఆడెవడ మాట ఎండ కదరా అని చెప్పి సోనియా అంటది. సోనియా అండ్ అబ్బాయి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అన్నమాట. సోనియా వాడు శుద్ధపోసలాగా వాళ్ళు చెప్పగానే తినలేదా నువ్వు అని చెప్పి వచ్చాడు. సో మిగతా వాళ్ళు మన క్లాన్ మెంబర్ చెప్పగానే తినలేదా నువ్వు వచ్చాడు, వాడు చెప్పగా నేను ఎందుకు తింటారా చెప్పగానే అని చెప్పి రోజంతా అందరూ తిన్నాక హాల్లో నుంచొని తింటాడు, అలాంటిది ఈరోజు నేను తినకుండానే తినేశాడు అని చెప్పి, ఒక రోజు తినకుండా తినేసాడని చెప్పి ఎంత సీన్ చేసిందంటే, ఈరోజు గుడ్డు ఉంది కాబట్టి చేసి ఉండొచ్చు అన్న అభిప్రాయం. అందుకే చెప్పాను నేను, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటే, నాకు టీ లేదు చాయ్ లేదని చెప్పింది. టీ లేదు, నేను అన్ని లగ్జరీ తెచ్చాడు కానీ టీ మాత్రం మర్చిపోయాడు, నేను తినలేదు, నాకు చాలా ఇరిటేటింగ్గా ఉందని చెప్పి. నువ్వు ఇట్లా అన్నావు, నేను చెప్పలేదా మాట్లాడాలి కూర్చోరా అంటే మనకి 5 minutes కూడా కూర్చోలేదని, మేబీ ముందు ఎప్పుడు అయ్యి ఉంటుంది ఇది. బేసిక్గా నాకేంటి అంటే,
మాట్లాడడం లేదు, ఒక 2 రోజులు మాట్లాడడం ఉండట్లేదు, ప్రెజర్ ఫీల్ అయితే ఒకవేళ తను అలా ప్రెజర్ ఫీల్ అయితే మాత్రం నేను మాట్లాడతాను అంటే 2 days అసలు తనతో మాట్లాడడం లేదంట. సో ఏంటి అంటే ఇవన్నీ బేసిక్గా ఇవన్నీ చేసుకొని ఆ ఎగ్ కోసం చెప్పాను నేను, దానికోసం సంబంధించిన ఇదొక వ్యూహం అయ్యి ఉండొచ్చు తన సైడ్ నుంచి అని చెప్పి. ఇది కూడా డెసిషన్ మేకింగ్ ఎంత వీక్గా చేస్తాడంటే అబ్బో అసలు ఎమోషనల్ రైడ్ చేసేస్తున్నాడు అని చెప్పి, అసలు నాకు మస్తు కోపం వస్తుంది, నాకు అసలు నచ్చదు, నేను దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతానని చెప్పి నేను దూరంగా ఉంటున్నానని చెప్పి డెసిషన్ మేకింగ్ చాలా వీక్గా చేస్తాడని చెప్పి. అంటే డెసిషన్ అంటే ఇప్పుడు ఏంటి, ఆ గుడ్డి ఎవరికి ఇవ్వాలి కదా, ఎవరికి ఇవ్వాలి ఏంటి అలాంటి డెసిషన్ ఏంటి దాని గురించి మాట్లాడుతుందని చెప్పి. నెక్స్ట్ విష్ణుప్రియ పృథ్వీ వాటర్లో దూకేశాడు అయ్యి అని చెప్పి దాని గురించి మాట్లాడుకున్నారు. మణికంఠ హౌస్లో అబ్బాయిలు ట్రై చేస్తున్నారని చెప్పి ఇది ఒక వేస్ట్ డిస్కషన్ అనిపించింది. సీత అడిగింది రెడ్ ఎగ్ ఎంతకి ఎవరికి ఇస్తున్నా అంటే పక్కన యశ్మి నీకు ఎంతవరకు అర్థం కాలేదు, ఎంత చెప్పిన తర్వాత కూడా సోనియాకి ఇస్తాడని చెప్పి. నెక్స్ట్ బిగ్ బాస్ ఇల్లు కొన్ని నియమాల మీద బిగ్ బాస్ ఫుల్గా మళ్ళీ తిట్టాడు అనమాట. కొన్ని నియమాల మీద ఉంటుంది, క్రమ పద్ధతిలో నడుస్తూ ఉంటుంది. చీఫ్ స్థానం అంటే చాలా ముఖ్యమైన పదవి. ఒక మంచి చీఫ్ వాళ్ళ క్లాన్ ప్రయోజనాలని, చెడ్డ చీఫ్ అంటే క్లాన్ మొత్తం అంటే క్లాన్, ఒక మంచి చీఫ్ వల్ల క్లాన్ ప్రయోజనాలు వస్తాయి, చెడ్డ చీఫ్ వల్ల వాళ్ళ క్లాన్ దుష్పరిణామాలు ఎదుర్కొంటూ ఉంటుంది. మీలో కొంతమంది నేరుగా బిగ్ బాస్ నిర్ణయాలు సవాల్ చేయడంతో పాటు పదే అమర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పాడు అనమాట. ఇది మొత్తం ఎంటైర్లీ దిస్ క్రెడిట్ గోస్ టు అభయ్ ఓన్లీ అమ్మ. అందరికన్నా ఎక్కువగా అభయ్ పేరు చెప్పడేమనుకున్నా నేను, చెప్పేసాడు అందరికన్నా ఎక్కువగా అభయ్ రాజే అలా ప్రవర్తిస్తూ ఉంటే ప్రజల నుండి ఏం ఆశించగలం అని చెప్పి. ఇదంతా అభయ్ నిన్ను ప్రవర్తించాడు కదా, నైట్ డిస్కషన్ అయింది, నైట్లో ఇవన్నీ చెప్పేయచ్చు కదా. ఈ చర్యలకు పర్యవసానంగా అందరూ ఎదుర్కోవాల్సి వస్తుంది క్లాన్ మెంబర్స్ అందరూ. అందుచేత ఏంటి అంటే కాంతారా చీఫ్ క్లాన్లోని అందరికీ కంటెంటర్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు అని చెప్పి వాళ్ళలో ఎవరిని కంటెంటర్ కాకుండా ఆపేశారు. మరి వాళ్ళ క్లాన్ ఉంటుందా ఉండదా, వాళ్ళందరూ ఓడతారా, వాళ్ళందరూ గాల్లో ఏలాడతారా, ఎన్నిటికీ మనకు ఒకరోజు ఆగాలి. రేపు నాగార్జున వచ్చిన తర్వాత దీని మీద మనకు క్లారిటీ వస్తుంది. శక్తి క్లాన్ మీ క్లాన్ సభ్యులు జట్టుగా ఆడి మంచిగా ఆడి గెలుచుకున్నారు కాబట్టి, పోరాట పటిమని కనబరిచారు కాబట్టి మీ బిగ్ బాస్ మీకు అభినందిస్తున్నారని చెప్పి మళ్ళీ రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తారు ఏంటి అంటే నిఖిల్ సోనియా పేరు చెప్పాడు. ఇంకా అక్కడ చూడగానే సీత డుప్పుకొని డౌన్ అయిపోయింది. ఇంకో సైడ్ కాంతార క్లాన్ సభ్యులందరూ షాక్లో ఉన్నారు. మనకు 3 ఆపర్చునిటీ వచ్చింది, మనం ఏదో ఒకటి గెలుద్దాం అనుకున్నారు. బిగ్ బాస్ నిఖిల్ చీఫ్ కథ కోసం సోనియా మీతో పోటీ పడతారని చెప్పాడు. సో పృథ్వీ సోనియా నిఖిల్ గ్రూప్ హగ్, ఆ గొడవలు ఎంతసేపు ఉండవు అని చెప్తున్నా. వాళ్ళ బాండ్ చాలా గట్టిది, ఇది నాగార్జున సిమెంట్తో చేసిన బాండ్. సోనియా టాస్క్ గెలవనిరా నువ్వు అప్పుడే ఆడొక సీత ఏడ్చుతుంది, ఆయన అవుతాడులే మనం ఏం చేయలేము అన్న చెప్పి. నేనేం ఫీల్ అవ్వట్లేదు, జస్ట్ నీడ్ సమ్ టైం అని చెప్పి సీత చెప్పింది. నెక్స్ట్ మణికంఠ సైడ్ నుంచి బాధపడుతున్నాడు. ఏంటి అంటే పొద్దున్న నుంచి ప్రిపేర్ అవుతా ఉన్నా చీఫ్ అవ్వాలని చెప్పి, ఐ డోంట్ నో మేబీ ఇది ఒక గుణపాఠం కావచ్చు అని చెప్పి, ఒక వీక్ అయినా సేవ్ అవ్వచ్చు, ప్రెజర్ లేకుండా ఉంటుంది అనుకున్నాను, నాలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ తీసుకొద్దాం అనుకున్నా, ఏదో ఒక జోక్ చేస్తూ ప్లాన్డ్గా తిరుగుతున్నాను అది అని చెప్పి చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని అనుకుంటున్నారు, అది తర్వాత మనకు తెలిసింది వాళ్ళు చూపించినంత. నిఖిల్ సీత దగ్గరికి వెళ్ళాడు, సీత ఏడుస్తుంది, రిక్వెస్ట్ చేస్తాను నువ్వు వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను అయ్యి అని చెప్పి. సో తనకి ఇవ్వలేదని చెప్పి నిఖిల్ సీత గట్టిగా ఫీల్ అవుతుంది అనమాట. సీత ఫీల్ తను ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి ఫీల్ అవుతుంది. రాత్రి 11:30కి వీళ్ళు గేమ్ స్టార్ట్ అయిందన్నమాట. నిఖిల్ మరి సోనియా నిదానమే ప్రధానం. ఇక నీట్కి ఇచ్చాడు నిదానమే ప్రధానం అంటే నిదానంగా వెళ్తే ఈ టాస్క్ చేయగలం, స్పీడ్గా వెళ్తే చేయలేం. ఏం లేదు, నడుముకి ఒక బెల్ట్ కట్టుకోవాలి, 2 ప్లేట్లు ఉంటాయి అటు ఇటు, ఆ ప్లేట్లో బాల్స్ పెట్టుకొని నిదానంగా మోకాల మీద బొంగురుకుంటూ ఏనుగు మా ఇదారు ఏనుగా నడుచుకుంటూ వెళ్ళి అటు సైడ్కి వెళ్ళి బాల్స్ పడేయాలి. సోనియా ఎలా స్టార్ట్ చేసిందంటే డూక్ స్పీడ్గా స్టార్ట్ చేసింది, తప్పక అక్కడే పడిపోయింది 3 సార్లు. నేను అది చూసి సోనియా ఖచ్చితంగా చేయలేదు అబ్బా అనుకున్నా. అంటే అసలు మినిమం 40 ఉండదులే అని చెప్పి. నిఖిల్ చేస్తాడా చేయడా, నిఖిల్ చేస్తే ఎలా చేస్తాడు, గివప్ ఇస్తాడా, నిఖిల్ కూడా అలాగే పడేస్తాడా, లేదంటే సోనియా ఒకటైనా వేస్తే ఏమైనా పడేస్తాడా ఏంటి అని చెప్పి నేను చాలా ఆలోచనలతో ఉన్నా. బట్ నిఖిల్ మాత్రం ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా తన బాల్స్ తను పెట్టుకొని నెమ్మదిగా నిదానంగా తాబేలు నడుచుకుంటూ వెళ్ళి 2 పడేసి మళ్ళీ అంతే స్లోగా రాలా, అంతే స్పీడ్గా వచ్చాడు. సో అక్కడ ఉన్నది సోనియానా, అక్కడ ఉన్నది పృథ్వీనా, అక్కడ ఉన్న మన తెలిసిన వాళ్ళ మన తెలియని వాళ్ళ అది కాదు, టాస్క్ని నిఖిల్ టాస్క్లా ఆడాడు. అది ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్కి ఉండాల్సిన లక్షణం. సో అది నాకు బాగా నచ్చింది. ఇంకో సైడ్ ఇప్పుడు సోనియా కొద్దిగా నేర్చుకుంది, నెమ్మది నేర్చుకుంది. గివప్ ఇచ్చేసిద్దేమనుకున్నా సోనియా గారు కూడా సూపర్ ఆడారు టాస్క్ మాత్రం, దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఇదే అంట ఓడిపోయినా కూడా ఎందుకు అప్రిషియేట్ చేస్తారంటే ఎఫర్ట్స్ అనేవి కనిపించాలి. ఏదైనా చెప్పండి, మీకు సోనియా నచ్చకపోయినా సరే టాస్క్ మాత్రం బాగా ఆడిందా లేదా, గివప్ ఇవ్వకుండా పడిపోతా ఉన్నా సరే నేర్చుకుని మొత్తానికి 2 సార్లు మొత్తం 2 రౌండ్లు తిరిగినట్టుంది, 4 బాల్స్ పడినాయి, తిని 5 రౌండ్లు తిరిగినట్టున్నాడు, 10 బాల్స్ పడినట్టున్నాయి. సో టాస్క్ అలా కంప్లీట్ అయింది. నిఖిల్ మళ్ళీ చీఫ్ అయ్యాడు. సో ఆయనకి చీఫ్ పదవి అలా రాస్తుందన్నమాట. దానికి వెళ్ళి అనుకుంటున్నారు గివప్ ఇచ్చేస్తుందేమో అది అని చెప్పి. పృథ్వీ అడిగాడు వాట్ ఈస్ ద రీజన్, నన్ను ఎందుకు నువ్వు కన్సిడర్ చేయలేదు అంటే, తను సీతని సోనియాని కన్సిడర్ చేశానని చెప్పాడు, నన్ను ఎందుకు కన్సిడర్ చేయలేదు అని చెప్పి అడిగాడు. సింపుల్గా చెప్పచ్చు, బట్ తిప్పి చెప్పాడు ఏం లేదు, వాళ్ళందరికీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ స్ట్రెంత్. నువ్వు కొంచెం యారగెంట్ అన్నది కానీ నీది అగ్రెషన్ కోపం, సో ఏం చెప్పినా ఒప్పుకోను అన్నట్టుది. ఇది రాంగ్ కాదు, దిస్ ఈజ్ నాట్ రాంగ్,
బట్ అందరూ గేమ్స్ ఆడారు, కామెంట్ కంపోజ్డ్గా ఉన్నారు అని చెప్పి కామెంట్ కంపోజ్డ్ అంతేనని చెప్పి అన్నాడు పృథ్వీ. అంతే, ఓకే ఫైన్ అని చెప్పి తీసుకుంటారని చెప్పి వెళ్ళిపోయాడు. చూసావా పృథ్వీ, నువ్వు అలా అరవటం వల్ల నీ క్లాన్ గెలిచింది, నువ్వు అంత చేసిన వల్ల నీ క్లాన్ గెలిచింది, చివరికి నువ్వు కామెంట్ కంపోజ్డ్గా లేవని చెప్పి నేను తీసేశారు. హోప్ నువ్వు ఒక లెసన్ నేర్చుకున్నావు నేను అనుకుంటున్నా ఈ విషయంలో. ఈయన ఏమంటాడంటే ఐ రియల్లీ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద చీఫ్రా, నాకు అవసరం లేదని చెప్పి. సీత జస్ట్ ఇన్ కేస్ ఆయన సెలెక్ట్ చేయగానే మనం ఈ అని నవ్వామనుకో, నబిలీ చెప్తుంది, నవ్వామనుకో కూర్చున్నాం అనుకో ఎలా ఉంటుంది జనాలకి, ఏంటని చెప్పి నాకు చీఫ్ అవ్వాలని ఉంది, నాకు కెప్టెన్ అవ్వాలని ఉందని. నాకు కెప్టెన్ అవ్వాలని ఉందరా, నాకు ఎక్స్పెక్టేషన్ ఉంది, సో నాకు ఇవ్వకపోతే నాకు ఏడుపు వచ్చింది అంటే ఒక అన్నం. కానీ నేను నవ్వితే జనాలకి ఎలా ఉంటుంది, జనాలకి ఎలా ఉండేది ఏంటి, మీకు బాధ వచ్చిందా మీరు బాధపడండి, అప్పుడు జనాలకి ఎలా ఉంటుందో జనాలు డిసైడ్ చేస్తారు. నవ్వు వచ్చిందా నవ్వండి. సో అంతేగాని జనాల కోసం ఎడుతారేంటి మీరు, నాకు అర్థం కాలేదు. నిఖిల్, చాలామంది ఏమనుకున్నారంటే నేను గుడ్డిచ్చి ఓడిపోతాను అనుకున్నారు, నా పర్సనాలిటీ నాకు ఉంటుంది కదా అన్నాడు. అవును, నేను కూడా గుడ్డిచ్చి ఓడిపోతాడేమో అని చెప్పి ఓడిపోతా గట్టిగా వేసుకునే వాళ్ళు జస్ట్ బతికిపోయాడు. పృథ్వీ ఫీల్ అయ్యాడు. సో నాకు ఎవరు అనిపిస్తారో వాళ్ళకే ఇవ్వాలనిపించింది అని చెప్పాడు. సీత ఎమోషనల్ వీక్గా పృథ్వీ ఫీల్ అయ్యాడు అని చెప్పారు అంతే. సో ఓవరాల్గా మంచి ఎపిసోడే, యాక్షన్ తక్కువ ఉన్నా సరే డిస్కషన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకోసం చెప్పి ఇది ఎక్కువ టైం పెట్టినట్టుంది. మరి ఎంతమంది చివరిదాకా చూసారో తెలియదు. చివరిదాకా చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేను చివరిదాకా చూసాను కామెంట్ చేయండి, ఎంతమంది ఉన్నారు రేటర్ నేను కూడా చూస్తాను, లేదంటే ఇది చాలా స్ట్రెచ్ అయిపోతా ఉంది. సో అందుకోసం చెప్పి పాయింట్ టు పాయింట్ చాలామంది ఎపిసోడ్స్ చూడటం లేదు అని చెప్తున్నారు కాబట్టి పాయింట్ టు పాయింట్ చెప్పుకుంటూ వస్తున్నారు. అక్కడక్కడ నా లాజిక్స్ అవన్నీ చెప్తా ఉన్నా. హోప్ యూ లైక్ ఇట్. సో లైక్ డిట్. సో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మంచి డిస్కషన్స్ ఉంటే ఖచ్చితంగా అన్సీన్ వీడియో చేసి పెడతాను. లేదంటే నాగార్జున గారు ఏం అడగాలి, ఎందులో మంచి పాయింట్స్ ఉన్నాయి, నాగార్జున గారు మిస్ అయ్యే పాయింట్స్ ఏముంటాయి, ఎన్ని చెప్పి ఇంకో వీడియో చేసి పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.